హాయ్ అఖిల్. హాయ్ కావ్య గారు. నేను మామూలుగా వీడియోస్ చూసినప్పుడు ఓకే నార్మల్ హైట్ ఏమో నార్మల్గా అనిపించావు, బట్ ఒక్కసారి డైరెక్ట్గా చూస్తే ఇలా చూడాల్సి వచ్చింది. వాట్ ఈస్ యువర్ హైట్? 6, ఆల్మోస్ట్ 6. సో లెట్స్ టాక్ అబౌట్ ద జిమ్. Yes. కంప్లీట్ జిమ్లోకి వచ్చేద్దాం మనం. జిమ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, వై? సో బేసిక్గా ఏంటంటే యోగా ఆర్ జుంబా, డ్యాన్స్, ఎనీ అదర్ స్పోర్ట్స్, ఇవన్నీ ఏంటంటే బేసిక్. ఇప్పుడు మీకు అవ్వాలి, నేను పర్టికులర్గా కావాలి అని అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. యోగా ఏంటి మనం డైలీ లైఫ్లో చేయొచ్చు, కానీ అడ్వాన్స్ యోగాకి వెళ్ళాలని అంటే యూ హ్యావ్ టు బీ హెల్దీ. ఓకే. ఇప్పుడు బేసిక్ రాంది మనం ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళలేము. బిగినర్గా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మనం ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు డ్యాన్స్ రావాలని అంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తారు, అందుకే డ్యాన్స్ క్లాసెస్ అని పెడతారు. జుంబా ఈజ్ నథింగ్ బట్ సేమ్ ఎండ్యూరెన్స్ అండ్ స్టామినా. అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒక యాక్టివిటీ చేద్దామని చెప్పేసి డ్యాన్స్ రూపంలో కానీ బాడీ మూవ్మెంట్లో మీరు చేసుకుంటారు. స్పోర్ట్స్ అంటారా, స్పోర్ట్స్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అగైన్. మళ్ళీ దీనికి సపరేట్గా మీరు హెల్తీ ఉండాలి. ఇవన్నిటి కోసము మీరు ఫిట్ అవ్వాలని వెళ్తారు అంతే. ఎస్. బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంపిటీషన్ లెవెల్స్ కానీ నేను ఇట్లా అవ్వాలి, నా బాడీ ఇట్లా కావాలి, పర్సనల్ ఇంట్రెస్ట్, నేను హెల్తీ ఉండాలి, నాకు డైలీలో ఒక యాక్టివిటీ కావాలని వెళ్తారు. సో స్పోర్ట్స్కి వచ్చేసరికి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్ అగైన్. మళ్ళీ యూ హ్యావ్ 2 చాయిసెస్. 1, మీరు హెల్తీగా ఉండాలనుకుంటున్నారా, అయితే మీరు డైరెక్ట్ జిమ్కి వెళ్ళొచ్చు, లేదా హోమ్ వర్కౌట్ చేసుకోవచ్చు, బాడీ వెయిట్ ట్రైనింగ్ చేయొచ్చు. ఒక 2 డంబెల్స్ ఇంట్లో తెచ్చుకొని రెగ్యులర్గా మీరు స్క్వాట్స్, కెటల్ బెల్తో ఏమని చేయొచ్చు. ఇన్ కేస్ మీరు స్పోర్ట్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ట్రాక్ అండ్ ఫీల్డ్, ఇవన్నీ కావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బీ హెల్దీ. ఓకే. ఇక్కడ మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. కొంతమంది ఏం చేస్తారు, బ్యాడ్మింటన్కి వెళ్తారు, బ్యాడ్మింటన్ ఆడేసి నేను ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నా, నేను హెల్దీ ఉంటాను అనుకుంటారు. అది అలా అలా సెట్ అవ్వదు, సింక్ అవ్వదు. అది ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్లే స్పోర్ట్ యూ హ్యావ్ టు బీ హెల్దీ ఫస్ట్. ఓకే. స్పోర్ట్స్ ఈజ్ అ వెరీ డేంజరస్ గేమ్స్. ఎందుకంటే ఏ టైంలో ఏమై ఇంజురీ అయ్యేది తెలియదు. యాంకిల్ ట్విస్ట్ అవ్వచ్చు, షోల్డర్ డిస్లోకేట్ అవ్వచ్చు. ఇవన్నీ ఇంజురీస్ అవ్వకూడదు అని అంటే ఫస్ట్ మనం హెల్దీ ఉండాలి. హెల్దీ ఉండాలని అంటే జిమ్కి వెళ్ళాలి, లేదా వర్కౌట్స్, బేసిక్ వర్కౌట్స్ చేయాలి. దీనివల్ల మజిల్ డెవలప్ అవుతుంది, బోన్ టు బోన్ టెండోన్స్ డెవలప్ అవుతాయి, డెన్సిటీ, బోన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంత హెల్దీ ఉన్న తర్వాత మనం స్పోర్ట్స్కి వెళ్ళచ్చు. స్పోర్ట్స్ ఆడితే హెల్దీ అవ్వం. ఓకే. సో దట్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. సో మీకు స్పోర్ట్స్ అన్న ఏం లేకపోతే ఇంట్లో మనం జిమ్ చేసుకోవచ్చు. చాలామందికి ఉన్నాయి, మా ఇంట్లో కూడా డంబుల్స్ ఉన్నాయి, మా చెల్లి చేస్తుంది, మా మమ్మీ, మా డాడీ వాకింగ్కి వెళ్తారు, మా అన్నయ్య కూడా రీసెంట్గా జిమ్ తీసుకున్నాడు. సో ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ మై ఫ్యామిలీ. ఓకే. సేమ్ ఇంట్లో నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు మనం. జిమ్కి వెళ్ళి ఓ పెద్ద హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అదేం అవసరం లేదు. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ పర్టికులర్ గోల్ యూ కెన్ గో ఇన్ అ సర్టెన్ వే. ఓకే. సో విల్ టాక్ అబౌట్ వెయిట్ గెయినింగ్. మీ సబ్జెక్ట్ లైక్ మీరు ఎంత 53 ఉండే కదా చిన్నప్పుడు? 50, ఐ మీన్ 55 టీనేజ్లో 55. సో వెయిట్ గెయినింగ్కి ఏమేమి చేశారు మీరు? వెయిట్ గెయినింగ్కి స్టార్టింగ్లో నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు. బికాస్ నా దగ్గర ఏమైతే నాలెడ్జ్ ఉండేనో అది మొత్తం ఓన్లీ స్పోర్ట్స్. ఆ స్పోర్ట్కి తగ్గట్టు డైట్ ఎట్లా తీసుకోవాలి, ప్రోటీన్ ఎట్లా తీసుకోవాలి. వెయిట్ గెయిన్ అంటే స్పోర్ట్స్ డైట్ డిఫరెంటా? స్పోర్ట్స్కి మీరు ఒక అథ్లీట్కి ఇచ్చే డైట్ మీరు జస్ట్ హెల్దీగా ఉండాలని తీసుకున్నారనుకోండి, యూ విల్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మార్నింగ్ లేవగానే ఒక మినిమం 5 to 10 eggs తీసుకున్నాను అనుకోండి, అది మీరు తింటారు అనుకోండి, మీరు ఇన్ని రోజులు మీరు అంత యాక్టివిటీ చేయరు. సో నేను ఎక్కువ ఉరుకుతాను, 10 kilometers ఉరుకుతాను. సో నా బాడీకి అంత ప్రోటీన్ అవసరం. మీకు ఎక్సెస్ అయిపోతుంది, డైజెస్ట్ అవుతుంది, బ్లోటింగ్ ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ డే మొత్తం ఏం తినలేరు. సో ఫస్ట్ మన బాడీ అంటే తిండికి తగ్గట్టుగా పని ఉండాలి అంతే. ఇప్పుడు మన బాడీకి ఎంత అవసరమో అంత ఇవ్వండి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకోండి, క్యాలరీ సర్ప్లస్. ఓకే. మీకు మజిల్ లేదు, జస్ట్ ఫ్యాట్ ఉంది, నేను తగ్గియాలనుకుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వెయిట్ గెయినింగ్కి ఎప్పుడు కానీ క్యాలరీస్ ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలని చెప్పారు కదా అని చెప్పేసి ఇప్పుడు బయట ఏది దొరికితే అది తిన్నాం అనుకోండి, అది డర్టీ అయిపోతుంది బాడీ. మీరు అనుకున్న విధంగా రెస్పాండ్ అవ్వదు. దాన్ని మీరు క్యాలరీ సర్ప్లస్లో యూ కెన్ యాడ్ వెరీ గుడ్ డైట్. వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, పీనట్ బటర్, ఎగ్స్, హై క్యాలరీ కంటెంట్ లాగా బటర్ కానీ చీజ్ కానీ వీళ్ళు ఫస్ట్ నార్మల్గా చేస్తారు. ఇంకొకటి వెయిట్ గెయినింగ్లో మనం ఫ్రైడ్ ఫుడ్ అసలు తినవద్దు. ఫ్రైడ్ రైస్, ఫర్మెంటెడ్, ఫ్రైడ్, ఇంకొకటి అంటే ఇంట్లో చేసుకున్న ఫ్రైడ్ రైస్ కూడా
అసలు ఫుడ్ మీరు ఫ్రై చేయొద్దు, ఓకే, ఓన్లీ బాయిల్డ్. అంతే. ఆర్ రా కుక్ చేసి నార్మల్గా కుక్ చేసి చాలా. దే హ్యావ్ న్యాచురల్ ఫైబర్స్ అండ్ మినరల్స్. ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఓవర్ హీట్కి అవి టాక్సిక్ అయిపోతాయి. అచ్చా. ఇవన్నీ నేను చిన్నప్పుడు చేసుకున్నారే తినమన్నారు అని చెప్పేసి పన్నీర్ ఫుల్ ఫ్రై చేసి తింటుండే. ఐ గెట్ జీరో రిజల్ట్స్ అండ్ డైజెస్ట్ అవ్వడంలో కూడా చాలా టైం పట్టింది. తర్వాత పన్నీర్ బాయిల్ కానీ జస్ట్ బటర్లో కాసేపు అటు ఇటు తిప్పేసి తింటే ఇట్ వాస్ గుడ్. వెయిట్ గెయినింగ్కి నేను తిన్నది అయితే మొత్తం ఇంకా ఎగ్స్, పీనట్ బటర్ ఇంట్లో చేసుకుంది. మళ్ళీ అది కూడా ఎందుకు బయట కొంటామని చెప్పేసి ఇంట్లో చేసుకుంది. ఓకే. బ్రొకోలీస్, నట్స్, లెగ్యూమ్స్, రా వెజిటేబుల్స్, టొమాటో, స్వీట్ పొటాటో, ఇవన్నీ కొంచెం గెయినింగ్కి చాలా హెల్ప్ అయింది. బట్ ఒక మైండ్ సెట్తో ఉంటారు కదా, లైక్ వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏమైనా తినవచ్చు, మనం దావత్లో పోవచ్చు, ఆడ బిర్యానీ అది అన్నీ తినవచ్చు, అట్లా ఉంటుందా? ఉండదండి, అలా ఉండదు. ఏమంటే మనకి ఏమి ఇష్టం ఉంటే అది తినొద్దు, లైక్ స్వీట్స్, హెవీ ఫుడ్, మసాలా ఫుడ్. నో, వెయిట్ గెయినింగ్కి ఇది మైనస్. అన్నీ మైనస్. మీరు లావ్ అవుతారు. ఎట్లా అవుతారు? ప్రాబ్లమ్స్తో లావ్ అవుతున్నారు. చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. షుగర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్యాన్సర్. ఓకే. మసాలా తిన్నారంటే మీ డైజెస్టివ్ అంటే ప్రాబ్లమ్. ఓవర్ ఈటింగ్ షుగరా లేదంటే? అసలు నన్ను అడిగిరు అనుకోండి, షుగర్ బంద్ చేయండి. షుగర్ డబ్బా తీసేసాలి ఇంట్లో నుంచి. తీసేసేయరు, అవసరం లేదు. న్యాచురల్ షుగర్స్ కావాలని అంటే మీకు అన్ని ఫ్రూట్స్లోనే వస్తాయి. షుగర్ బంద్ చేసేయండి. షుగర్ బంద్ చేస్తే మన బాడీలో ఇంకా చాలా డిఫరెన్స్ కనిపిస్తాయి. ఇట్ రియాక్ట్స్ ఇన్ అ వెరీ గుడ్ వే, పాజిటివ్ వే. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా దావత్ పోయి నేను ఇష్టం వచ్చినట్టు తింటా అంటారు కదా, ఆ దావత్లో ఆ చికెన్ ఎప్పుడు తెచ్చిండు, అది ఏ నూనెతో ఫ్రై చేసాడు వాడు. అంటే మనమే రాసిస్తాం కదా సామాన్లు, బేసిక్గా మీరు రాసిస్తారు, వంట మనిషి వస్తాడు, మీరు రాసిస్తారు, తెస్తాడు, అన్నీ చేస్తాడు. సరిగ్గా కడిగిండా లేదా మీకు తెలియదు. ఆ చికెన్ షాప్ కూడా ఎప్పటి నుంచి పెట్టుకున్నాడో మనకి తెలియదు. ఇవన్నీ ఇన్డెప్త్ చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పైనగా చూసుకున్నాం అనుకోండి, వాడు నూనె ఎక్కువ వేస్తాడు, మసాలా ఏదో చేయికి ఇంత అందుతో అంత వేసేస్తాడు, పసుపు, ఉప్పు, కారం ఏది దొరుకుతుంది వేసేసి పెట్టేస్తాడు జస్ట్ టేస్ట్ కోసం. టేస్ట్ బాగుందని చెప్పేసి మీరేం చేస్తారు, ఒక 2 సర్వింగ్స్ ఎక్కువ అవుతుంది. ఈ వారం రోజులు మీరు మంచిగా తిన్నదంతా ఈ ఒక్క రోజులో స్పైక్ డౌన్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఉండదు. మళ్ళీ మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు కదా, ఆ టార్గెట్ని చిన్నగా అచీవ్ చేయండి. ఒకటేసారి ఇప్పుడు రేపటి నుంచి నేను వెయిట్ లాస్ జర్నీలో ఉంటా, కథం అన్నీ బంద్ చేస్తా అన్నారు అనుకోండి, మిమ్మల్ని హాస్పిటల్లో బంద్ చేస్తారు. సింపుల్. ఒకటి ఎగ్జాంపుల్ ఎట్లా, ఇప్పుడు మనం ఫంక్షన్కి పోవడం తప్పదు అంటే ఇన్ జనరల్ మనం ప్రాక్టికల్ లైఫ్ మాట్లాడితే అవుతుంటాయి ఫంక్షన్స్, జనరల్గా అవుతాయి, మనం పోతాం. పప్పన్నం ఎప్పుడని అంటాం, మనమే అడుగుతాం కాబట్టి పిలుస్తారు, పోతాం, తినాలి. తినకుండా పోతున్నావా, తినివో అంట, ఏమంటావు? తింటాం. తినాలని మరి ఏం తినాలి, అక్కడ కీరా, క్యారెట్ అవన్నీ ఉంటాయి, అవి మనం దేకం, ఓన్లీ ఆనియన్ ఒకటి తీసుకుంటాం, చికెన్కి బాగుంటుంది కాబట్టి. ఏమో తినొచ్చు. ఫంక్షన్కి పోతారు మీరు, ఓన్లీ నాన్ వెజ్ పెట్టిరా, వెరీ సింపుల్. మీకు ఎలాగో పీస్ కావాలి, గ్రేవీతో మీకు సంబంధం లేదు. మీరు ఎలాగో గ్రేవీ ఏదో చపాతీకి ఇట్లా అంచుకొని తిందామని చూస్తారు అంతే. ఒక 2 పీసెస్ వేసుకోండి, ఓన్లీ చికెన్. ఇన్ కేస్ ఇఫ్ అక్కడ ఓన్లీ చికెన్ ఉంటే. చికెన్ లేదనుకోండి, ఆ వెజ్లో మీకు చాలా వెరైటీస్ ఉంటాయి. వెజ్లో ఎందుకంటే వాడు ఎక్సెసివ్ ఎంత ఆయిల్ వేసినా కూడా వాడికి లాస్ట్కి వచ్చేసరికి పైన కనిపిస్తుంది మనకు, అది ఆ ఫుడ్ అవాయిడ్ చేసేయండి మీరు. ఓకే. అందులో జస్ట్ మీరు ఏమంటామో వంకాయ కనిపిస్తున్నాను అనుకోండి, వంకాయ వేసుకోండి. పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోండి. అందులో ఉన్న ఆయిల్స్ డైరెక్ట్ వేయకండి. చాలామంది ఏంటి, పోపు ఉంది కదా, పోపు టేస్ట్ వస్తుంది అని చెప్పేసి మిర్చితో పాటు ఆయిల్ వేసుకుని వాడు ఇట్లా వెండుతాడు దాన్ని. ఇప్పుడు ఫంక్షన్ ఇట్లా వెండుతుంటే ఇట్లా కారుతుంటే డ్రాప్స్, వాడు మళ్ళీ అది ఎట్లా అంటే వాడు ఎంత ఇష్టంగా తింటాడంటే నో చెప్పబుద్ధి కాదు. భోజన ప్రియులు అంటారు చూడు, అదే. బట్ ఒక టైంలో మనం కూడా అవన్నీ తిన్నాం కదా. అదే, ఇంకా తిన్నందుకే బాడీ డిగ్రేడ్ అయిపోయిన తర్వాతనే ఇట్లా చచ్చిపోయినాకనే ఇప్పుడు రియలైజేషన్ అయింది. ఇంకా అవన్నీ చూస్తుంటే ఇప్పుడు వియర్డ్గా అనిపిస్తుంది, ఏం తింటే గలీజ్గా అనిపిస్తుంది. వియర్డ్గా అనిపిస్తుంది కొన్నిసార్లు, అరే ఒక్కటి కొంచెం నేను కూడా, కానీ మళ్ళా తప్పదు ఆపేసేయాలి. ఓకే, అలా వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో మనం ప్లేట్లో వేసుకోవచ్చు. వాట్ అబౌట్ స్వీట్స్? షుగర్ కట్ చేసుకోండి బెటర్. ఎంత తినాలనిపించినా డెజర్ట్స్ జోన్ దగ్గరికి వెళ్ళొద్దు. లైక్ ఫర్మెంటెడ్ అవన్నీ ఏమంటాము, బయట నుంచి ఇంగ్రీడియంట్స్ ఎట్లుంటాయి అని అంటే అన్ని కెమికల్స్. ఇంకా వాడు కుల్లా డబ్బా పైన రాసి పెడతాడు, నేను ఇవి యూజ్ చేస్తున్నా,
నువ్వు తింటంటే తిని లేకపోతే లేదు. మనం అవన్నీ చదవం. అరే గులాబ్ జామ్ కదా చలో వేసేస్తాం. అప్పుడు మనం గులాబ్ జామ్స్ ఇక్కడ ఎక్కడెక్కడో ఉంటాయి, అవన్నీ తగ్గించుకోవడానికి మళ్ళీ పెయిన్స్ వస్తాయి. అంతే, పొద్దుగా లేవగానే ఓ షీట్ ఐ గెయిన్ 2 kgs అని గులాబ్ జామ్స్ అన్ని మనకు కనిపిస్తాయి ఏమేమి తిన్నా. వెరీ సింపుల్. వాట్ ఎవర్ వి ఈట్ మన ఫేస్ మీద కనిపిస్తుంది, మన బాడీ మీద కనిపిస్తుంది అంటారు కదా. వీ హ్యావ్ టు బి వెరీ దట్స్ ట్రూ. వాట్ ఎవర్ వీఆర్ పుట్టింగ్ ఇన్ సైడ్ ఈస్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. ఎందుకంటే మనం తినేదాన్ని మనం కంట్రోల్ చేసినాం అనుకోండి, మన చుట్టుపక్కల అన్ని కంట్రోల్ అవుతాయి. ఎస్. అండ్ టీనేజర్స్ విషయానికి వస్తే చాలా వరకు అంటే ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు వాళ్ళు. ఒక రియలైజేషన్ మూమెంట్ వస్తుంది, బట్ సగం బెస్ట్ టైం పోయిన తర్వాత ఆ ఫేజ్ దాటినాక అప్పుడు చేస్తుంటారు వర్కౌట్. బట్ ఆ పీరియడ్లో చాలా వరకు వాళ్ళ కెరీర్ కానీ అంతా కొంచెం స్పాయిల్ అవుతూనే ఉంటుంది. డ్రగ్స్కి ఎడిట్ అయిన వాళ్ళు ఉంటారు, ఆల్కహాలిక్స్ ఉంటారు. సో వీళ్ళు అసలు ప్రాపర్ టైంకి స్లీప్ ఉండదు, ప్రాపర్గా తినరు, ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ వాళ్ళది. సో ఈ వీడియో ఎవరైనా ఇప్పుడు అట్లాంటి వాళ్ళు బై ఛాన్స్లో చూస్తూ ఉంటే, అంటే చూడరు వాళ్ళు, ఇట్లాంటి డైట్ టైం ఎక్సర్సైజ్ అనే థంబ్నెయిల్స్ ఉంటాయి కాబట్టి రారు, బై ఛాన్స్ తప్పిపోయి వచ్చి ఉంటే వాళ్ళకు ఒక రియలైజేషన్ మూమెంట్ లాగా ఏం చెప్తావు? లైక్ ఒక బాయ్ టు బాయ్ కాన్వర్జేషన్స్ లాగా. అబ్బాయి టు అబ్బాయి అంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే తొందర ఏం లేదు, ఇంకా టైం ఏం అయిపోలేదు. యూ కెన్ స్టిల్ మేక్ ఎ చేంజ్. అంటే మేము చేసిన తప్పులు ఇప్పుడు నా తమ్ముడు చేస్తున్నాడు అనుకోండి, వానికి చెప్తా నేను, అరే నాకు ఎక్స్పీరియన్స్ అయిందిరా బాబు వద్దు అని చెప్పేసి. సేమ్ అట్లనే తమ్ముళ్ళు ఎవరున్నా కూడా, టీనేజ్లో ఎవరున్నా కూడా ఇంకా టైం ఏం అయిపోలే, బికాజ్ వీ రియలైజ్డ్ వెరీ లేట్. సో ఎక్స్పీరియన్స్తో మేమేం చెప్తాము, వద్దు చేయకండి అని అంటాం. సో ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా మన ఫ్రెండ్ సర్కిల్ వల్లనే. సో వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ఇట్ కమ్స్ ఇన్సైడ్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్. అది ఒకసారి మనం కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ విత్ ఇన్ 5 yearsలో మన ఫ్యూచర్ సెట్ అయిపోతుంది. వెరీ సింపుల్. మేము ఇప్పుడు సెట్ చేసుకుంటున్నాము, మీరు అప్పుడు ఆపేస్తే ఈ పాటికి మీరు సెట్ అయిపోతారు. అవును. ఆల్కహాల్ అంటారా, ఇన్ఫ్లుయెన్స్, జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంతే. జస్ట్ ఒకసారి దూరం పెట్టేస్తే చాలు. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు వెయిట్ లాస్ కానీ గెయిన్ కానీ ఈ ఆల్కహాల్ ఎడిక్ట్స్ ఉంటారు కదా, అది కొంచెం ప్రాసెస్లో తగ్గించుకుంటారేమో, బట్ ఎప్పుడైనా ఈవెన్చువల్లీ ఎప్పుడైనా తాగినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు వాడు ఒకటి చెప్తాడండి, ఇది విషము, తాగితే చచ్చిపోతావు అని. మనం ఏం చేస్తాము, తాగుతాం. ఎందుకంటే నాకు మత్తు ఇస్తుంది, నేను మంచిగా ఉంటా అని చెప్పేసి. ఇప్పుడు దానివల్ల నాకు మజిల్ గెయిన్ అవుతుందా, నేను ఎప్పుడో ఒకసారి తాగుతున్నా కదా అని అంటే మీరు చేసుకున్న ప్రాసెస్ అంతా ఆ రోజు వేస్టే ఇంకా. బికాస్ ఇన్ని రోజులు మీరు చేసింది ఒక్కసారి డిమోటివేట్ అయిపోయారు అనుకోండి, మన మైండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కోసారి డిమోటివేట్ అయిపోయింది అని అంటే బ్రేక్ అక్కడ నుంచి షురూ అవుతుంది. మీకు తెలిసిందే, ఒకసారి నేను ఒక్కరోజు ఏం కాదులే అంటే నెక్స్ట్ ఇంకొక రోజు ఏం కాదు, నెక్స్ట్ ఇంకో 2 రోజులు ఏం కాదు. సో మీరు ఒక ప్రాసెస్ పోతున్నప్పుడు ఆ ప్రాసెస్ని కంట్రోల్ చేసుకోండి, మధ్యలో బ్రేక్ ఇవ్వకండి. సో సరే మీకు ఫుల్ అడిక్ట్ అయిపోయిన ఆల్కహాల్కి నా వల్ల కాదు అని అంటే సీదా ఒక డాక్టర్ దగ్గర పోండి. బికాజ్ వాళ్ళు చదువుకున్నారు బాడీ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అని. నేను ఇట్లా వర్కౌట్ చేస్తున్నా, నాకు ఇట్లా క్రేవింగ్స్ వస్తున్నాయి, నన్ను ఏం చేయమంటారు, ఆల్టర్నేటివ్స్ వాళ్ళే చెప్తారు. ఆల్టర్నేటివ్స్ ఏముంటుంది, ఫుడ్డే. బట్ ఒక్కరోజు నైట్ లైక్ పార్టీలో తాగితే ఎన్ని డేస్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది దానికోసం? అట్లా ఉండదు. అట్లా ఏముండదా? అట్లా అనుకుంటే మరి వాళ్ళు నేను ఫుల్ తినేసి రేపు పొద్దుగాల అన్ని క్యాలరీస్ బర్న్ చేస్తా, అయిపోయింది సెట్. అలా అవ్వదు, అలా ఉండదు. సో ఇట్ క్యారీస్. ఎట్లానంటే మీ బాడీ తీసేసుకుంటుంది, ఇంకా దానికి మీరు ఏం చేయలేరు. ఇవాళ తాగేసారు, ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేసారు, పార్టీలో మస్తు అయిపోయింది, ఇష్టం వచ్చిన ఫుడ్ తిన్నారు, చికెన్ టిక్కా మసాలా అన్ని లోపల వేసేసారు. రేపు పొద్దుగాల నేను ఇంత తిన్నా, ఒక 1000 calories ఉండే, రేపు నేను 1000 calories బర్న్ చేసిన అనుకో సెట్ అయిపోతుంది. అట్లా వర్కౌట్ అవ్వదు. ఆ 1000 calories నీ బాడీలో ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయి నీకే తెలియదు. దాన్ని మళ్ళీ నువ్వు ఒక బాడీకి ఒక సర్టన్ లెవెల్ తేవాలంటే మినిమం డేస్ వర్కౌట్ చేయాలి నువ్వు. మళ్ళీ ఆ క్యాలరీస్తో పాటు ఇంటెక్తో పాటు అన్నీ మళ్ళీ మెయింటైన్ చేసి ఒక లెవెల్కి రావాలి. ఒక రోజులో వచ్చి ఒక రోజులో అయిపోయేది అయితే కాదు. ఓకే. అండ్ ఓవర్ వెయిట్ ఉంటారు కదా,
వాళ్ళకి అసలుకి అంటే ఒక 1 మంత్ హార్డ్లీ 1 మంత్ వర్కౌట్ చేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించకపోతే దే లీవ్ ఇట్ గివ్ అప్ ఇచ్చేస్తారు చాలా మంది అవ్వదు అని. బట్ కొన్ని వీడియోస్ కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే అసలు వీళ్ళేనా అనిపిస్తుంది. వాళ్ళ ఫోటో చూస్తే అసలు అప్పటికిప్పటికి రూపురేఖలే మారిపోతాయి. చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్. బట్ ఎంత డెడికేషన్ ఉండాలి, దానికి ఎంత డిసిప్లిన్ ఉండాలి. నిజంగా అంత వర్కౌట్ చేయాలంటే ఓన్లీ వర్కౌటేనా, మొత్తం లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది కదా. లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, మొత్తం చేంజ్ చేయాలి. సో మీరు అన్నట్టుగా ప్లస్ సైజ్ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో ప్లస్ సైజ్ వాళ్ళు ఒక నెల చేసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారని అంటే అట్లా అవ్వదు, అది అస్సలు కాదు. బికాజ్ నువ్వు ఇలా బిర్యానీ తిని అచానక్ రేపు ఒకటేసారి 25 kgs పెరగలే కదా. ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. మీకు మినిమం 6 to 8 months, 1.5 years, 3 years, కొంతమంది 10 years దాకా అసలు వర్కౌట్ చేయని వాళ్ళు ఉంటారు. అన్ని ఇయర్స్లో ఉన్న ఫ్యాట్ అంతా ఒక నెలలో తీసేస్తానంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇట్స్ అ ప్రాసెస్. మీరు ఫస్ట్ మీ బాడీ ఎట్లా వర్క్ అవుతుంది, దానికి ఎన్ని క్యాలరీస్ కావాలి ఒక డేకి, బిఎంఆర్ దాని రేటింగ్ ఉంటుంది. వాట్ ఈస్ దట్? బిఎంఆర్ అంటే మన ఏమంటాము డైలీ సర్వైవల్కి మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి ఇన్ కేస్ ఇఫ్ వెయిట్ లాస్ చేస్తున్నారంటే. ఇప్పుడు నేను ఒక 80 kgs ఉన్నాను, నేను అచానక్ ఏమంటాం వెయిట్ లాస్ అయిపోవాలి, నాకు 50 kgs టార్గెట్ ఇస్ 50 kgs. నేను తగ్గాలని చెప్పేసి రేపటి నుంచి అన్ని కట్ చేస్తున్నాను అనుకోండి, నా బాడీ ఒక చేంజ్కి అడాప్ట్ అయిపోయింది. ఇప్పుడు అంత ఫుడ్ నా బాడీకి ఇవ్వలేదు అనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డైజెషన్ సరిగా అవ్వదు, మీకు లోపల కిడ్నీస్ ఫంక్షన్ సరిగా అవ్వదు, లోపల మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎందుకనంటే మీరు తీసుకున్న ఫుడ్ని బట్టి మీకు సప్లై వెళ్ళిపోతుంది. సడన్గా కట్ చేస్తే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ప్రాపర్ ఒక ఎక్స్పర్ట్ సలహా మీదనే చేయాలి, మన ఓన్ ప్రయోగాలు చేయొద్దు. ప్రయోగాలు చేస్తున్నారని అంటే ఆచితూచి మీకు తెలుసా పక్కా ఉన్నారా 100% ఉన్నారు అని అంటే మీరు చేసుకోండి. బట్ నన్ను అడిగిరని అంటే గో ఫర్ ఎక్స్పర్టీస్, సజెషన్ తీసుకోండి. న్యూట్రిషన్స్ ఉన్నారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఇంకేం కావాలి. ఇప్పుడు కొన్ని వీడియోస్ వస్తుంటాయి కదా, అవి చూసి ఫాలో అవుతుంటాం జనరల్గా. అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుందా? మనం అందరికీ చెప్పినవి మనం ఫాలో అవ్వలేమా? లేదు, అలా అవ్వలేము. ఎందుకంటే మీ బాడీ నా బాడీ వెరీ డిఫరెంట్. ఓకే, ఫర్ సపోజ్ ఒక ట్రైనర్ ఉన్నాడు, మీరు నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాం, అంతెందుకు ఇప్పుడు నేనే ఉన్నా, మన ఇద్దరమే ఇప్పుడు వీడియో తీస్తున్నాం కదండి. ఈ వీడియో ఒక అబ్బాయి చూస్తాడు, నేను ఎట్లా చెప్తున్నాను అంటే అన్ని బాడీ టైప్స్కి చెప్తున్నాను. అబ్బాయి ఏమనుకుంటాడు, ఒక పాయింట్ నేను ఏదైతే ఒబేస్ ఉన్న వాళ్ళకి అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చెప్పింది, అచ్చా ఓకే ఇట్స్ అ ప్రాసెస్, అంటే నేను నెలలు తగ్గలేను, 6 monthsలో తగ్గుతా కావచ్చు అని ఒకటి మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. 6 months దాకా నేను చెప్పింది ఏది పట్టించుకోకుండా ఒక ప్రాసెస్లో వెళ్తాడు. అది ఆ బాడీ టైప్కి రాదు. ఆయన లీన్ ఉంటే అంత హై క్యాలరీస్ ఒకేసారి అవసరం లేదు. ఒకవేళ చూసిన వాళ్ళు ప్లస్ సైజ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా క్యాలరీస్ పెంచుకోవడం అని సడన్గా తగ్గించారు అనుకోండి, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్. సో 1-on-1 ఎప్పుడైనా కూడా కన్సల్ట్ అవ్వాలి. ఓకే, పర్సనలైజ్డ్ డైట్ వస్తుంది అప్పుడు పక్కా. ఎందుకంటే మీ బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మీకు మెడికేషన్ ఏమైనా ఉన్నాయా, మీ బాడీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పర్సనల్గా చెక్ చేస్తారు బ్లడ్ రిపోర్ట్ తీసుకొని వెళ్తే. నా ఫ్రెండ్స్ ఉన్నారు, ట్రైనింగ్ చేస్తావా అని అంటే ఫస్ట్ ఒకటే అడుగుతాను, నాకు బ్లడ్ రిపోర్ట్ తీసుకొని రా. ఓకే, ఎందుకంటే వన్ బ్యూటిఫుల్ మాట చెప్పారు వాళ్ళు కూడా. నేను కూడా సేమ్ అలాగే చేస్తాను. బ్లడ్ రిపోర్ట్ తీసుకొని వస్తే ఏమవుతుంది, లాంగ్ టర్మ్గా ఉంటుంది అది. ఇప్పుడు మీకు ఏదో ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇట్లా చూసి చెప్పేసి మీరు ఇది తినండి ఇవి కట్ చేయండి అని అంటారు, అదొక 2 months 3 months వరకు ఓకే. బట్ మీ లోపల ఉన్న బ్లడ్ స్ట్రీమ్లో కానీ మీ బేసిక్ బాడీ నేచర్ ఏంటి అబ్జర్వ్ చేసుకోవడం. ఇన్ని రోజులు మీరు ఇవ్వలేదు, తగ్గిరు, 3 months తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా తగ్గినా అని, ఇంకెక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో అట్లా కాకుండా మన బాడీ టైప్ ఏంది, మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మన బాడీ తినకపోతే ఏ కండిషన్కి వస్తుంది, ఇవన్నీ చూసుకొని పర్సనల్గా డైట్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు ఎక్కువ వెలుగులకు రారనమాట. వీళ్ళు ఎప్పుడు కానీ వర్డ్ ఆఫ్ మౌత్ అని కిందనే ఉంటారు. డాక్టర్స్, న్యూట్రిషన్స్, ఫిట్నెస్ ట్రైనర్స్, మీరు ఏ ట్రైనర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఒకటే అడగాలి, ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు, నా బాడీ ట్రైనింగ్ ఎట్లా, నా బాడీ టైప్ ఏంటి, నేను ఇవి తింటే నాకు ఏమవుతుంది, ఇవెవరు అడిగారు. సార్ నాకు ట్రైనింగ్ ఇస్తారా అన్నాడు,
ఇస్తాం మ్యామ్ ఈ సో అండ్ సో చార్జెస్ పడుతుంది మీకు ఇన్ని మంత్స్లో ఇంత తగ్గిస్తామని అంటాడు. అన్నీ కట్ చేసి ఆబ్వియస్గా వెయిట్ తగ్గుతాం కదా. ఇప్పుడు మీరైనా నేనైనా ఏం తినకుండా రోజు ఇంత పచ్చి మంచినీళ్ళు తాగి ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి ఆబ్వియస్గా వెయిట్ తగ్గుతాం. బట్ ఇట్స్ నాట్ ఎ హెల్దీ వే. వెరీ ఇంపార్టెంట్. ఎస్. అండ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఫేక్ జిమ్ ట్రైనర్స్ ఉంటారు ఇప్పుడు కొంతమంది పెడుతున్నారు పోస్టులు నేను చూసినాను. సో వాళ్ళని ఎట్లా పసిగట్టాలి అంటే చాలామంది పెయిడ్ చేస్తారు కదా, డబ్బుల దగ్గరనే మోసం, దాంతోపాటు ఒక టైం పోతుంది వాళ్ళకి. ఫేక్ జిమ్ ట్రైనర్స్ ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేం తెలియదు. మనం ఫేక్ అనే బదులు వాడికి తెలిసింది ఇంతే అని చెప్పొచ్చు. దాన్ని వాడు తిప్పి తిప్పి ఇప్పుడు నాకు మీరు చెప్పిన నాలెడ్జ్ కొంచెం ఉంది, ఈ నాలెడ్జ్తో నేను ఒక జిమ్ ట్రైనర్ అని చెప్పొచ్చు నేను. ఎగ్జాక్ట్లీ అంతేనా? వాళ్ళు అట్లాగే కదా చేస్తుంది. ఇప్పుడు నేను ఒక వీడియోలో ఇదొక వీడియోలో ఈ ఒక వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సెల్ఫ్ అనలైజ్ చేసుకొని మేడం ఇది అక్క ఇగో నువ్వు ఇట్లా తింటే ఇట్లా అవుతావు లేకపోతే ఇగో ఇట్లా అవుతావు అని చెప్తారు అంతే. ఓకే. సో బట్ ఇన్ డెప్త్ నువ్వు ఒకసారి నాకు ఇక్కడ బ్యాక్ నొప్పి లేస్తుంది సార్ ఇటు సైడ్ పట్టేసుకుంది నేను ఏం చేయాలని అంటారు. ఎమ్మంటే ఒక క్వశ్చన్ అడుగుతారు, మీకు బ్యాక్ నొప్పి లేస్తే ఏం చేస్తారు? ఏమైనా చెప్పండి, ఏం తెలీదు. ఓకే మీ ట్రైనర్ రెస్ట్ తీసుకుంటారు, ఇంకా ఫ్లాట్గా పడుకోండి. ఇది ఇప్పుడు మీ ట్రైనర్ దగ్గర పోయారు అనుకోండి, లేదు మేడం మీరు స్ట్రెచ్ చేయాలి అని అంటారు. సో ఎప్పుడైనా ఒక మజిల్ ఏమంటాం టైట్నెస్ టెన్షన్ ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడైనా మనం స్ట్రెచ్ చేయొద్దు. రబ్బర్ బ్యాండ్ ఉంది, ఒక 2-3 సార్లు స్ట్రెచ్ చేస్తే ఓకే. ఊకే స్ట్రెచ్ చేస్తూ ఉన్న కొద్దీ దాని ఏమంటాం స్టిఫ్నెస్ అనేది లూజ్ అయిపోతుంది. సేమ్ మన మజిల్ కూడా అంతే. ఏమైనా వస్తుంది కదా అని చెప్పేసి ఓకే ఇట్లా వాటితో కాలు పట్టుకొని గుంజించుకొని వాడు ఇంకా మిమ్మల్ని ప్రెస్ చేస్తూ ఏమేమో చేస్తూ ఉంటారు. అలా ఉండదు. మజిల్కి ఒక రిటెన్షన్ ఉంటుంది, దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలి ఇవన్నీ మీకు డాక్టర్స్ దగ్గరనే అవుతుంది. ఫిజియోథెరపిస్టులు ఉంటారు, కైరోప్రాక్టర్స్ ఉంటారు, వీళ్ళు యాక్చువల్గా చదువుకొని ఉంటారు. ఇప్పుడు మీరు ఫేక్ జిమ్ ట్రైనర్ని ఎట్లా పసిగట్టాలని అంటే ఇట్లానే. ఓకే. బట్ వాళ్ళు సర్టిఫికేట్స్ చూపిస్తారు కదా ఫేక్వి. సర్టిఫికేట్స్ చూపిస్తారని అంటే సింపుల్. ఇప్పుడు నీకు సర్టిఫికేట్ ఎంత సర్టిఫికేట్ ఇప్పుడు నాకు కూడా లేదు సర్టిఫికేట్, నేనేం సర్టిఫికేషన్ చేయలేదు. ఎందుకని అంటే అది నా మెయిన్ కాదు, అది నా ప్రొఫెషన్ కూడా కాదు. దిస్ ఇస్ మై ప్యాషన్. ఓకే. ఇన్ కేస్ నేను ఫుల్ టైమర్ మొత్తం జిమ్ ట్రైనర్గా అయిపోతా, డే మొత్తం నేను ప్యాక్ చేసుకొని పెట్టుకుంటానంటే నేను ఇప్పుడు అందరికి చూపెట్టుకోవాలి నేను సర్టిఫైడ్ ట్రైనర్, నా దగ్గర రండి అని. ఐ డోంట్ హ్యావ్ అని ఆ ప్రాబ్లం లేదు నా దగ్గర. మీరు నా దగ్గరికి వచ్చి మీరు ఏమేమి చేస్తారని అంటే నేను సర్టిఫికేట్ నా ట్రైనింగ్ చూపిస్తాను. నేను మీకు స్టెబిలిటీ చూపిస్తాను, కోర్ స్టెబిలిటీ చూపిస్తాను, అజిలిటీ ట్రైనింగ్ చూపిస్తాను, HIIT, LIIT, ఎండ్యూరెన్స్, స్టామినా, స్ట్రెంథనింగ్, బాడీ కండిషనింగ్, మజిల్ రిహాబ్. ఇవన్నీ చేసిన తర్వాత మజిల్ రిహాబ్ ఎట్లా చేస్తాం మనం, ఇవి చాలా తక్కువ మందికి తెలుసు. అవి మీరు అడిగిన జిమ్ ట్రైనర్స్కి తెలియదు. ఓకే. ఈ క్వశ్చన్ అడగండి, పర్లేదు, వాళ్ళు ఫీల్ అయినా పర్లేదు, అడగొచ్చు కదా. అంటే నేను అడుగుతా, నాకేం ప్రాబ్లం. మీరు కాదు చూసేవాళ్ళు, వాళ్ళ జిమ్ ట్రైనర్ ప్రొఫెషనల్ కదా అనడానికి అడగొచ్చు. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు మీరు పైసలు పెడుతున్నారంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. ఇప్పుడు అదే ఇప్పుడు జిమ్ ట్రైనర్ ఏమన్నా అనుకుంటాడేమో ఇట్లా అడిగితే అని అనుకుంటే ఇక అంతే. అనుకుంటే అనుకోని, అది మీ హెల్త్ కదా. మీరు అసలు ఇక బ్లైండ్గా నేను ట్రైనరు అని చెప్పగానే మీరు వెళ్ళి డబ్బులు పోసి నాకు ఇట్లా నేర్పి అని అంటున్నారు. వెరీ గుడ్ థింగ్, నో ప్రాబ్లం. ఇప్పుడు నా దగ్గర కూడా వస్తారు, వచ్చినప్పుడు నేను 100% ఇవ్వాలి కదా. ఫస్ట్ మీ బాడీ ఏంది ఇది అని చూసుకొని చెప్తాను. ఇట్లా అన్నట్టు మీరు ఫేక్ జిమ్ ట్రైనర్స్ అన్నట్టు డంబుల్ తీసుకో, లేపో, ఒక 25 రెప్యుటేషన్స్ కొట్టు, తీసేసాయి, ఇవి కొట్టు అని అంటారు. చలో మామ ఇవాళకి ఇచ్చాలు అని అంటారు. సో బేసిక్ ఎట్లుంటుందంటే ఫస్ట్ వార్మప్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, మధ్యలో మీకు డేకి మీకు స్కెడ్యూల్ ఏముందో చూస్తారు, తర్వాత రిలాక్సేషన్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ డైనమిక్ అండ్ స్టాటిక్ స్ట్రెచ్చింగ్స్. ఇవన్నీ వాళ్ళు ఒక సీక్వెన్స్కి వస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారనంటే ఒకేసారి డోస్ పెంచరు, మెల్లగా తీసుకెళ్తారు మీ బాడీని. మీరు గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళి సార్ నాకు ఇట్లా అవుతుంది మరి ఏం చేయమంటారు, ఇప్పుడు యూట్యూబ్లో ఇట్లా ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతుంది ఫేక్ జిమ్ ట్రైనర్స్ అంట కదా, అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరికి కోపం వస్తుంది ఫేక్ జిమ్ ట్రైనర్ అనగానే?
టాలెంట్ ఉన్నోడికి తెలిసినోడికి అయితే నాకేం బాధ వచ్చింది నాకు తెలుసు నేను చూసుకుంటాను అంటాడు. ఏమైతే తెలియదో వాడే తడబడతాడు కదా. ఎస్, ట్రూ. అంటే తప్పు లేదు తెలుసుకోవడంలో. అండ్ సప్లిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ అంటే తీసుకోవచ్చా తీసుకోవద్దా, ఇందులో కొన్ని కల్తీవి, దీనివల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చాలా వీడియోస్ వస్తుంటాయి. వాట్ డూ యూ సజెస్ట్? సప్లిమెంట్స్, ఫేక్ సప్లిమెంట్స్ మీరు ఎప్పుడైనా తీసుకున్నారా? వాట్ డూ యూ యూజ్? అసలు మీరు సప్లిమెంట్స్ వాడతారా? సజెస్ట్ చేస్తారా? ఫస్ట్ నా యూజ్ నుంచి వద్దాం. యా. సో ఒక సర్టన్ లెవెల్ వచ్చిన తర్వాత నాకు కూడా సప్లిమెంట్ అవసరం ఉండే బికాస్ ఆఫ్ మై వర్క్ స్కెడ్యూల్. ఇంతకుముందు నేను కూడా జాబ్ చేస్తుండే. సో ఆ వర్క్లో ఏమవుతుందనంటే ఫుడ్ ఇంటేక్ తక్కువ అయిపోయింది. అప్పుడు నాకు సజెస్ట్ ఏం చేసినారంటే ప్రోటీన్ తీసుకోండి అని పౌడర్, ప్రోటీన్ పౌడర్. సో అదేమవుతుంది, కొంతమంది ఇప్పుడు అది ఇట్లానే ఉండని, ఇట్స్ జస్ట్ డైరీ ప్రోడక్ట్, అది మిల్క్ ప్రోడక్ట్, యానిమల్ బేస్డ్. అది తీసుకున్న తర్వాత ఏమో మరి నా బాడీ టైపా నాకు తెలియదు, లేకపోతే నేను తీసుకున్న కండిషన్గా నాకు తెలియదు, నాకు కొంచెం బ్లోటెడ్ అనిపించింది. ఓకే, హెవీ ఫీల్. ఇప్పటికైనా కూడా నేను ఎప్పుడైనా ఎక్సెస్ ప్రోటీన్ బయట నుంచి ఏమైనా తీసుకున్నాను అనుకోండి, నాకు పడదు, నాకు బ్లోటెడ్ అనిపిస్తుంది. ఓకే, అంటే వాట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ వస్తాయి? లైక్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు, ఇంకా మళ్ళీ డైజెస్ట్ అవ్వదు, ఓకే అన్కంఫర్టబుల్ ఫీలింగ్, ఫుల్ స్టమక్ మొత్తం గట్టిగా ఉంటుంది, అప్సెట్ ఉంటుంది, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేను, ఫుల్ అనీజీ ఉంటుంది, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేను. ఇప్పుడు అందుకే నేను అది వాడడం బంద్ చేసినాను. ఓకే, సో అందరూ ఖచ్చితంగా తీసుకోవాలన్న రూల్ లేదు. నో, అది మీకు ప్రోటీన్ పౌడర్ కావాలని అంటే ఎప్పుడు తీసుకుంటారని అంటే, ఇఫ్ యూఆర్ అన్ అథ్లీట్, నువ్వు ఇప్పుడు ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోతుర్రా, గేమ్కి పోతుర్రా, అప్పుడు మీకు ఎక్సెస్ కావాలి, ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుంది కాబట్టి మీ ప్రోటీన్ కూడా పీక్కి వెళ్ళాలి. ఇప్పుడు వెజిటేబుల్స్లో ఒక 100 గ్రామ్స్లో మీకు 10 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అనుకోండి, ఒక స్కూప్లో మీకు 35 గ్రామ్స్ వస్తుంది. సో ఇంత మీరు ఇంకా తినడం కష్టం, ఇంకా ఊకే నెమరేయాలంటే మనతో కూడా కాదు, అందుకు వాళ్ళు అడిషనల్గా తీసుకుంటారు. కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా కదా, డిఫరెంట్ బ్రాండ్స్, చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఉంటుంది బేసిక్? మనకు 4000 3000 నుంచి ఉంటుంది 1 kg అలా. అంటే అందరు ఎఫర్ట్ చేయలేరు. అదే ఇప్పుడు ఏంటంటే మనం ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, మీకు ఏ గోల్ లేదు, జస్ట్ డైలీ లైఫ్లో కావాలని అంటే ఫస్ట్ మనం ఫుడ్ నుంచి తీసుకుందాం. ఇప్పుడు మన అమ్మ చేసిందే, ఇప్పుడు మా మమ్మీ ఫుల్ పప్పు మస్తు పెడుతుంది, నేను ఆ పప్పే తింటాను. సో డైలీ అందులో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి, నేను అదే తింటున్నాను. సేమ్ అవన్నీ నా ఇన్కంప్లీట్ అయితే ఇంకా నాకు సరిపోతలేదు, ఇప్పుడు నా లైఫ్ ఇంత అన్నప్పుడు ఒక తెచ్చి పెట్టుకోండి. మీకు ఏ రోజు అయితే తక్కువ అనిపిస్తుందో ఆ రోజు ఒక స్కూప్ వేసుకొని తాగండి, పడలేదు అనుకొని పక్కకు పెట్టేసేయండి. ఓకే, అది మ్యాటర్. అండ్ వాట్ అబౌట్ రైస్? రైస్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్. కార్బ్స్ అనేది మనకి ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు. అందరు వెయిట్ లాస్ జర్నీలో ఇదే అంటారు, రైస్ తినకూడదు ఇది అని. బట్ మన బాడీకి వర్కౌట్ తర్వాత కావాల్సిందే కార్బ్స్. ఇప్పుడు ఫుల్ వర్కౌట్ చేసిన తర్వాత మనకు కార్బోహైడ్రేట్స్ ఇస్తే బాడీకి తొందర రికవర్ అవుతుంది, లేకపోతే తొందరగా ఏమంటాము ఇన్స్టాంట్గా కానీ ఒక 1 or 2 hours తర్వాత యూ ఫీల్ ఫ్రెష్ అగైన్, అరే కొంచెం పోయింది కదా, ఫుడ్ సప్లై అయిపోయింది మజిల్స్కి అని. చాలామంది ఈవెన్ ఫర్ ద వెయిట్ లాస్లో మనం చేయాల్సిందే అది. వెయిట్ లాస్లో మనం తిండే ఆపొద్దు, తినాలి, బట్ అరిగించుకోవాలి. ఏంటంటే ఇప్పుడు పర్ డే మీరు ఒక 1500 calories తింటున్నారు, నవ్ యూ హ్యావ్ టు లూజ్ వెయిట్. మీరు ఏం చేస్తారు, అచ్చానకు ఒకటేసారి 500 calories కానీ, పొద్దున ఓన్లీ వాటర్ తాగుతారు, మధ్యాహ్నం నిమ్మకాయ తాగుతారు, మళ్ళీ నైట్ ఏదో ఇంత ఫ్రూట్స్ ఏదో తిని పండుకుంటారు. మీరు బాడీని కష్టపెడుతూ దాన్ని మళ్ళీ ఒక సివియర్ అడాప్టేషన్కి పంపిస్తున్నారు, హైబర్నేషన్ లాగా. అలా చేయకూడదు. 15,000 calories మీరు డే తీసుకుంటున్నారంటే కొంచెము మీరు జంక్ ఫుడ్ వదిలేయండి, పిజ్జా బర్గర్ ఏదైతే అది కట్ ఆఫ్ చేయండి. సాయంత్రం స్నాక్స్ బయట బజ్జీలు తింటున్నారు అనుకోండి, కట్ ఆఫ్ చేయండి. ఇంట్లో నుంచి వెళ్ళి మేనేజ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ స్లోగా అడాప్ట్ అయిపోతుంది. అట్లా వస్తున్న కొద్దీ మనము క్యాలరీస్ మనం తగ్గలేదు, ఒకేసారి క్యాలరీస్ తింటున్నాం, బాడీకి ఇంటేక్ ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం వర్కౌట్ కూడా చేస్తున్నాం. అంటే ఇంటేక్ ఉంది, బర్నింగ్ ఉంది, ఈ రెండు ఏవైతే సింక్లోకి వస్తాయి చూడండి, అప్పుడు మీకు రిజల్ట్స్ నీట్గా స్లోగా వస్తుంది. అండ్ ప్రాసెస్ స్లో ఫాస్ట్ అని ఏముండదు, ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాసెస్. మీరు అన్నట్టు ఇప్పుడు స్లో ప్రాసెస్ అవుతుందని అంటే ఇగో ఇట్లా
అసలు ధన్మని ఒకటేసారి కడిగేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఫాస్ట్గా ప్రోగ్రెస్ ఉందని అంటే మీరు ఏదో తీసుకుంటున్నారు. ఎక్సెస్ ప్రోటీన్ కానీ ఎక్సెస్ స్టెరాయిడ్స్ కానీ ఏదైనా ఓకే. ప్రాసెస్ అనేది ఒక లెవెల్లో వెళ్తుంది. సో వైట్ రైస్ కట్ డౌన్ అనేది చేయకూడదు, చేయని అవసరం లేదా? అవసరం లేదు. క్వాంటిటీ, లిమిటెడ్ క్వాంటిటీ. ఒక 5-6 కర్రీస్ పెట్టుకొని ఒక బౌల్ రైస్ పెట్టుకోండి, అన్ని న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్లో తీసుకుంటే మనకు డే మొత్తం రైసే. ఏదో ఒక రోజు శని ఆదివారాలు మమ్మీ పొద్దుగా లేచింది దోశ చేసింది అని అంటే ఆ రోజు మనకు బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇంకా రెగ్యులర్గా అందరి ఇంట్లో రైస్ ఈజ్ మెయిన్. మనకు రైస్ లేదు, బ్రేక్ఫాస్ట్ కూడా రైస్ తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. పులిహోర కానీ లేదా ప్లెయిన్ రైస్ ఏదైనా కూడా ఈవెన్ ఫిట్గా ఉంటారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు డైలీ చేసే పనికి రైస్ బ్యాలెన్స్ అయిపోతుంది, దాంతోపాటు కర్రీస్. కానీ అప్పటి ఫుడ్ గురించి మాట్లాడతారు కదా, అప్పుడు కూడా మొత్తం వైట్ రైస్ తినేవాళ్ళు, గంజి తాగుతారు. బట్ ఇప్పుడు మొత్తం ఒకటి చెప్పేస్తున్నారు, అసలు వైట్ రైస్ అనేది ముట్టుకోవద్దు, వైట్ రైస్ బ్యాగ్ ఏది ఇంట్లో నుంచి పెట్టుకోకండి, తీసేయండి అని. బ్రౌన్ రైస్ అందరు తినలేరు, కొంతమంది మాత్రమే దాన్ని ఎంజాయ్ చేస్తారు. అది కూడా నాన్ వెజ్ ఉంటే అది కొంచెం మేనేజ్ చేయవచ్చు, బట్ వెజ్తో బ్రౌన్ రైస్ అంటే ఇట్ వోంట్ వర్కౌట్, తినలేం. ఒక్కరోజు తింటామేమో కానీ ఇంకా రైస్ వేస్ట్ అయిపోతుంది, మనం వండుకోం, పడేయడం అవుతుంది. రైస్ ఇప్పుడు మా అమ్మమ్మలు, మీ అమ్మమ్మలు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళు ఎవరు ఉన్నాడు, వీళ్ళు ఓన్లీ గంజి, రైస్, కూర, పచ్చడి, దీనిపైనే. వాళ్ళకేం ఎక్సెస్ ప్రోటీన్ లేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు షుగర్ ఉండదు వాళ్ళకి. సెకండ్ థింగ్, వాళ్ళు ఎంతైతే పని చేసుకుంటున్నారో అంతే తింటారు. ఇక్కడ ఎక్కువ ఏమవుతుందని అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుంది. ఈ సోషల్ మీడియాలో ఏమైపోతుందనంటే తెలివి ఎక్కువైపోతుంది, మనకు కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. సేమ్ ఇప్పుడు ఒకళ్ళు వచ్చేసి నువ్వు రైస్ బంద్ చేసేయి, రైస్ ఎక్సెసివ్ కార్బ్స్, నువ్వు తింటే లావ్ అవుతావు అని అంటాడు. ఇంకొకటి ఏమని అంటాడు, నువ్వు రైస్ తినొచ్చు ఏం కాదు అని అంటారు. ఇప్పుడు మన హెల్త్, మన లైఫ్ స్టైల్కి రెండిట్లో ఏం చూస్ చేసుకోవాలో మనకు తెలియదు. ఒకేసారి రైస్ కట్ చేస్తారు, మళ్ళీ ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, మళ్ళీ హాస్పిటల్ డోర్ కొట్టాలి. చూసినవి డైరెక్ట్ అప్లై చేయకూడదు ఎప్పుడు కానీ. చూసిన తర్వాత కొంచెం రీసెర్చ్ చేయండి. మీకు తెలిసిన ఫిట్నెస్ ట్రైనర్ కానీ, మీకు తెలిసిన న్యూట్రిషన్ కానీ, డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, ఇదిగో ఇలా చెప్పారు, ఇది కరెక్టా కాదా అని. దెన్ దే విల్ లుక్ ఇన్ టు యువర్ రిపోర్ట్స్. లేదు మేడం, మీకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మీకు అసలే బ్లడ్ లో ఉంది, మీకు ఎనర్జీ కూడా లేదు, మీరు కార్బ్స్ ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ కూడా పెంచండి అని ఒక ప్రాపర్ సజెషన్ ఇస్తారు. దట్ ఈస్ గుడ్ వే. ఒక ప్రొఫెషన్ వైజ్ ఒక డైట్ అన్నది డిస్కస్ చేద్దాం. లైక్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఉంటారు, వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్ బాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత చిన్న స్నాక్స్ కానీ అట్లా, అండ్ డిన్నర్. దీన్ని ఎలా తీసుకోవచ్చు? కాలేజ్ పోయే పిల్లలకైతే మార్నింగ్ లేస్తారు, లైక్ కొంచెం చెబ్బీ బాయ్స్ కానీ చెబ్బీ గర్ల్స్, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు. ఏం కాదు, ఇప్పుడు కాలేజ్లో మీకు టైం లేదని అంటారు, చాలా టైం ఉంటుంది. ఈవినింగ్ మీకు యాక్టివిటీస్ చేసుకోవడానికి కాలేజ్లోనే గ్రౌండ్స్, గేమ్స్ అన్నీ ఉంటాయి. ఈవినింగ్ అయిపోయిన తర్వాత మీరు జిమ్ కన్నా రావచ్చు, హోమ్ వర్కౌట్స్ అన్నీ చేసుకోవచ్చు. సో ఇవి కన్సిడర్ చేసుకొని మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తారు, మమ్మీ లేట్ అవుతుంది అని చెప్పేసి బయటకు పోయి ఫ్రెండ్స్తోని పూరి, దోశ, ఇడ్లీ, బయట ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉందో అది మొత్తం తినేస్తాం. అది కాకుండా వద్దు, ఎందుకంటే ఎక్సెస్ కదా. మీకు ఏదో నెలలో ఒకసారి మమ్మీలు ఇవ్వలేదు చేయలేదు అని అంటే అప్పుడు పోండి, పోయి తినండి, నో ప్రాబ్లం. సిక్ బేసికలీ చేయలేదు, లేకపోతే నువ్వే లేచి చేసుకో. ఇప్పుడు ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళే చేసుకుంటారు. ఇంకా మార్నింగ్ లేవగానే వీళ్ళు ఎట్లా కాలేజ్ పోయే ముందు ఒక ఎగ్, బేసిక్ బాయిల్డ్ ఎగ్, 1 or 2 బాయిల్డ్ ఎగ్స్. ఫ్రూట్స్ ఎలాగో ఉంటాయి మనకు, బనానా అట్లీస్ట్ ఎలాగైనా ఉంటుంది ఇంట్లో, బనానా, ఇంకా మమ్మీ ఏదో ఉంటుంది అది తినడం. ఎందుకంటే వాళ్ళు ఎక్సెస్ ఆయిల్ వేయరు, వాళ్ళు ఎందుకంటే ఎక్కువ నూనె వేస్తే మరీ ఎక్కువ అయిపోయిందని అంటారు. వాళ్ళు నీట్గా మసాలా ఎంత కావాలో అంతనే నీట్గా ప్రిపేర్ చేసి పెడతారు. ఆ బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత లంచ్ మీ మమ్మీ చేసి పెడుతుంది. అందులో కూడా రైస్ పెట్టుకోండి, చపాతీ పెట్టుకోండి, దాంతోపాటు కర్రీస్ పెట్టుకోండి. చికెన్ అయినా పర్లేదు, ఎందుకంటే మీరు డే మొత్తం ఇక యాక్టివ్గానే ఉంటారు, నడవాలి, బస్లో ట్రావెల్ చేయాలి, మీకు రెస్ట్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. ఫిజికల్లీ స్ట్రెయిన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇంటేక్ నో ప్రాబ్లం, మీరు తినొచ్చు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఏజ్. ఆ ఏజ్లో మన బాడీని బిల్డ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డిస్ట్రాయ్ చేయొచ్చు.
చాయిస్ ఇస్ అవర్స్. ఓకే. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో మనకు ఒక ఇంటర్వెల్ బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్లో అందరం ఏం చేస్తాము బేసిక్గా ఉంటుందా బ్రేక్? కాలేజ్లో ఉంటుంది కదా, మార్నింగ్ 8-9కి క్లాసెస్ స్టార్ట్ అయితే మనకు 11:30-12కి అట్లా ఒక 15 minutes బ్రేక్ ఉంటుంది. ఓకే. అంటే మేము ఉన్నప్పుడైతే ఉంది, మాకు ఇప్పుడు లేదు. మరి అంటే పాకెట్లో పెట్టుకొని ఏదో కప్చుగ్గా తినేవాళ్ళం. ఇప్పుడు అది కూడా చేయట్లేదు కదా, ఇప్పుడు ఆ పాకెట్లో కూడా ఏం పెట్టుకోవట్లేదు వీళ్ళు. ఆ బ్రేక్లో కొంచెం ఏదైనా స్ప్రౌట్స్, ఆల్మండ్స్, అది కాకపోయినా కూడా చిక్కి పల్లిపట్టి పీనట్స్తో అయింది అదన్నా ఒకటి కొంచెం నోట్లో వేసుకుంటే చాలు. అలా ఒక బాడీని కామ్గా ఎంటీగా వదలకుండా. లంచ్ బాక్స్ ఎలాగో మీరు తినాలి. బాక్స్ తీసుకెళ్ళి చలో నా ఫ్రెండ్ వచ్చింది, అమ్మాయి ఏం తెచ్చుకోలేదు, అయ్యో ఫ్రెండ్షిప్ గోల్స్, ఇక నేనే ఇస్తా వాడు ఇయ్యక ముందుగా అని చెప్పేసి పోయి ఇచ్చిన నువ్వు ఖరాబ్ అయిపోతావు. తినాలి. దానాలు మనం తిన్నాక దానం చేయి. కావాలంటే ఆ పిల్లకి నువ్వు బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఫస్ట్ అసలు లంచ్ బ్రేక్లో లంచ్ కూడా చేయట్లేదు, చాలా మంది రీల్స్ చేస్తూ కొంచెం బిజీగా ఉంటారు. అంతే. ఇప్పుడు వచ్చే అన్ని రీల్స్ లంచ్ బ్రేక్లోనే కదా. ఇంటికి వెళ్తే మమ్మీ తిడుతుంది అని చెప్పేసి బాక్స్ బయట పడేసి రావాలి అంతే. లంచ్ తింటలేరు, అదే కదా ప్రాబ్లం ఇప్పుడు వచ్చేటోళ్ళకి. ఇప్పుడు మేమందరము ఎంత వర్కౌట్ చేసినా కూడా, ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తున్నారు కదా, యూ కెన్ సర్వైవ్. ఇప్పుడు లంచ్ చేయకున్నా కూడా మీరు ఈవినింగ్ దాకా ఉండగలుగుతారు. అవును. ఎందుకంటే మీ బాడీ అట్లా అడాప్ట్ అయిపోయింది. మీ బాడీకి తెలిసిపోతుంది, అరే ఓకే స్ట్రెయిన్ అవుతుంది, నో ప్రాబ్లం, ఐ కెన్ కోప్ అప్ అని. ఇప్పుడు కాలేజ్ వాళ్ళని చూడండి, ఒకటేసారి సడన్గా తీసుకొచ్చి ఏదైనా గేమ్స్ ఆడిపించారు అనుకోండి, చేయలేరు, టైర్డ్ అవుతారు, అస్సలు చేయలేరు. అందులో స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు, మళ్ళీ వీళ్ళు చేయలేరు. మళ్ళీ రెగ్యులర్గా ఎవడైతే టిఫిన్ బాక్స్ గుంజుకొని తింటారు చూడండి, వాడు చేస్తాడు. ఎందుకంటే వాడు బ్రేక్ లేడు తిండికి, వాడికి తిండి కావాలా, వాడు టైంకి ఇది లోపల వేసేస్తాడు, వాని బాడీ పర్ఫెక్ట్గా చూసుకుంటాడు, అయిపోతుంది. మన డైలీ గోల్ రీచ్ అవుతుంది. వాళ్ళకి అస్సలు ఉండదు, నాకు ఆకలి అవుతుంది, నా బాక్స్ వేయాలా, అరే నువ్వు తింటావా, వాడు కుల్లే చెప్తాడు, వాడు పాష్ కదా, ఏ నో ఐ డోంట్ ఈట్ అని వీడు తినేస్తాడు. అరే తినకండి రా, పక్కల బాక్స్లో మీ బాక్స్ మీరు తినండి. ఒక 2 ఎగ్గులు తెచ్చుకోండి, పక్కల బాక్సులు తినే బదులు. ఉంటారు అలాంటి వాళ్ళు. నా బాక్సులు చాలా మంది చోరీ చేశారు, గమ్మున ఇంటికి వచ్చి తినేసినా అని చెప్పారు. అంతే. ఈవెన్ మీరు కూడా చేసి ఉంటారు అట్లాంటివి. అంటే నా బాక్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి వేరే వాళ్ళ బాక్స్ నేను తినరు, అంటే ఎక్స్చేంజ్. బట్ తినబుద్ధి ఏది కాదు, నా బాక్స్ నాకే కావాలి. సర్కిల్ అలాంటిది చెప్పలేము ఫ్రెండ్స్. ఇంకా కొన్నిసార్లు తినలేమని అంటే ఫ్రెండ్స్, అంటే బాయ్స్ గ్యాంగ్ వేరు, గర్ల్స్ గ్యాంగ్ వేరు. గర్ల్స్లో కొంచెం నడవదు. నేను అమ్మాయిలది గుంజుకుంటాను. ఇన్ఫాక్ట్ కాలేజ్లో నాకు అమ్మాయిలు తెచ్చిస్తారు ఫుడ్, ఓ ఆడుతున్నావు కదా ఇది తిను అని. అప్పుడు ఇంకా కాలేజ్లో ఎన్సీసీ వెయిట్ గెయినింగ్ సగం అక్కడ నుంచి అయిందా? అక్కడ నుంచి అయింది. ఓకే. ఇప్పుడు కాలేజ్లో ఫేమస్ అవుతాం కదా, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడంగానే స్పోర్ట్స్ ఆడుతాడు, ఎన్సీసీ క్యాంప్ చేసిందంటే అరే ఎన్సీసీ క్యాంప్ చేస్తాడు, కొంచెం స్పెషల్ ఉంటుంది, మనకు కూడా కొంచెం ఫీల్ ఉంటుంది అదే మనం హట్కే అని. అప్పుడు కొంచెం ఇక జూనియర్స్ సీనియర్స్ అప్పుడప్పుడు సైడ్కి పిలిచి ఏం తింటావు, ఎలా ఉన్నావు అదే అని అడుగుతుంటే ఆ ప్రాసెస్లో గెయినింగ్ స్పెషల్ కేర్. ఎస్. ఆ స్పెషల్ కేర్ని ఏమన్నా లవ్ అనుకొని అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లవ్ అనుకుంటారు, కొంతమంది ఫ్రెండ్షిప్ అనుకుంటారు, కొంతమంది అరే మనోడే కదా అని చెప్పేసి బాక్సెస్ ఇస్తారు. ఇక అందులో నేనే చూస్ చేసుకున్నాను, నాకు ఇంపార్టెంట్. నేను చూస్ చేసుకున్నా అయితే నా స్పోర్ట్ లైఫ్. మా ల్యాబ్ కూడా పోన్నాను, తిట్టారు ఫస్ట్ ఇయర్ మొత్తం ఫుల్ హంగామా, కొత్త సర్కిల్ కదా అన్నది. ఇక అట్లనే తిరగాలి, తినాలి, ఆటలు ఆడాలి, రావాలి, అంతే కాలేజ్ లైఫ్. కమింగ్ బ్యాక్ టు యువర్ లంచ్ సీన్. లంచ్, ఈ లంచ్కి డిన్నర్కి మధ్యలో చాలా పెద్ద బ్రేక్ పడుతుంది. ఆ మధ్యలో మీరు స్నాక్స్ పెట్టాలి పక్క. ఓకే. స్ప్రౌట్స్, నట్స్, ఫ్రూట్, జ్యూస్ నేను చాలా తక్కువ రికమెండ్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ జ్యూస్, రా ఫ్రూట్స్ తినండి. ఎందుకంటే పల్ప్ దాని స్కిన్లోనే, చాలామంది కివి కూడా అందరూ పీల్ చేసి తింటారు. పీల్ చేస్తే అది జస్ట్ లోపల పల్ప్ అంతే, ఇంకా దానివల్ల ఓకే. కివీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రూట్. దాన్ని మొత్తం తినేస్తాను నేను, మొత్తం స్కిన్తోనే తినాలి. స్కిన్తో అది కొంచెం డైజెషన్కి ప్రాబ్లమ్ అవుదా? దట్ డిపెండ్స్, అదే అంటున్నా నేను. ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తున్నారు, మీ మెటబాలిజం రేట్ హై ఉంది, ఇప్పుడు డైజెషన్తో ప్రాబ్లం ఏముంది? ఇట్స్ అ ఫ్రూట్, అదేం కెమికల్ అంటే కొంచెం నీట్గా వాష్ చేసుకొని తినేయచ్చు, నో ప్రాబ్లం.
మేము అథ్లెటిక్ లైఫ్లో మాకు అన్ని సప్లిమెంట్స్తో రాదు. మా కోచెస్ అందరు ఇలానే గైడ్ చేస్తారు. ఈవెన్ ఆలు కూడా అంతేనా, వితౌట్ పీలా? ఆలు బాయిల్ చేసుకొని కూడా తినొచ్చు మనం. స్వీట్ పొటాటో వెయిట్ గెయినింగ్లో. ఓకే ఓకే. అండ్ కాలేజ్ గోయింగ్ డిన్నర్ యాజ్ యూజువల్ ఏదైనా డిన్నర్ కొంచెం తక్కువ తినాలి. డిన్నర్ తక్కువ. ఇక ఇంటికి వచ్చేసినాం కదా, మా అమ్మ వండిందని చెప్పేసి దన్మాని ఒకటే ప్లేట్ మొత్తం తినేసి పండుకున్నాం అనుకోండి డైరెక్ట్, అది కొంచెం ట్రబుల్ ఇస్తుంది. డిన్నర్కి మీరు 100% ఆకలి అవుతుందని అంటే 70 to 85% తినండి. తిన్న తర్వాత ఒక 15-30 minutes వాక్ చేయండి. తినగానే వండుకుంటే బాడీ రియాక్ట్ అవ్వదు, దానికి కొంచెం టైం కావాలి. అటు ఇటు నడిస్తే ఇట్ విల్ టేక్ సమ్ స్పేస్. అరే తిన్నాడు కాసేపు ఉందాం, దెన్ యువర్ బాడీ విల్ స్టార్ట్ అండ్ స్లీప్. ఓకే. మేజర్ ప్రాబ్లం ఇక్కడ అయిపోయిన తర్వాత జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ బేసిక్గా వాళ్ళ షిఫ్టింగ్స్ అంతా పాపం వాళ్ళు లైఫ్ స్టైల్, పర్సనల్ లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. స్లీప్ టైమింగ్ అండ్ డైట్. సో చాలామంది నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు, వాళ్ళు అసలుకి అంటే మనం చెప్పేవాన్ని మార్నింగ్ టు ఈవినింగ్ 8 లోపు డిన్నర్ చేసేవాళ్ళు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళ టైం అప్పటి నుంచి నిద్ర లేచి అప్పుడే లాగిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక ఫార్మాట్ చెప్పాలంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు డైట్? నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ సైకిల్. వాళ్ళకి నైట్ అంతా వాళ్ళకి నిద్ర వస్తుంది, నిద్ర రాదని కాదు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా కూడా వాళ్ళు బలవంతంగా ఇంకా ఫస్ట్ 1 week 1 month అంతా బలవంతంగా మేల్కొంటారు, తర్వాత అడాప్ట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేసుకుంటారు, మీకు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే బ్రేక్ డౌన్ యువర్ ఫుడ్. మీరు డే మొత్తంలో తినేది నైట్ బ్రేక్ డౌన్ చేయండి. డే మొత్తంలో మీరు ఒక 2 times తిన్నారు అనుకోని, ఆ 2 timesని 4 timesకి డివైడ్ చేయండి నైట్ పూట. ఎందుకంటే నైట్ మనకు ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో అప్పుడు మీరు హెవీ తిన్నారనుకోండి, మీరు తిన్నది అరగదు, మీకు ఏమంటాము మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది, అన్ఈజీ ఉంటుంది. సో తినేది ఏదో కొంచెం తినండి. కొంచెం తింటే యువర్ బాడీ విల్ స్టార్ట్ రియాక్టింగ్ టు ఇట్. నైట్ టైం కొంచెం. ఇప్పుడు ఒకటేసారి మీరు ఇంత తింటున్నారు అనుకోండి, దీన్ని డివైడ్ చేసి కొంచెం తినండి. అంటే డే టైం ఇంకే అవసరం లేదా? పడుకుంటారు కదా, పడుకుంటారు అంతే. ఆ టైంలో తిననవసరం లేదు. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు తింటారు. మళ్ళీ మధ్యలో వాళ్ళకి మెయిల్కి వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళకి మెయిల్కి వచ్చిందంటే అది గగనం అని చెప్పాలి. ఎందుకంటే మా అన్నయ్య నైట్ షిఫ్ట్ ఎలా ఉంటాయి తన టైమింగ్స్? ఇఫ్ ఎనీవన్ రిలేట్ టు దట్ ఈజీ. నైట్ 10కి వెళ్ళిపోతాడు, మార్నింగ్ మళ్ళీ 6 or 8 అరౌండ్ ఇంటికి వస్తాడు. ఓకే. సో మార్నింగ్ రాగానే ఫస్ట్ తింటాడు, ఒక్కొక్కసారి తినడు కూడా. ఫస్ట్ వచ్చిన తర్వాత తినేసి మమ్మీ ఏదో వండుతుంది అది తింటాడు. అట్ ద సేమ్ టైం మా అన్నయ్యకి ఇప్పుడు రియలైజేషన్ అయింది. ఒకప్పుడు నేను జిమ్ చేస్తుంటే ఏం చేస్తావురా ఊకే సోకులని అన్నాడు. ఇప్పుడు ఆయననే అన్నీ తెచ్చుకొని కల్ట్ కట్టుకొని ఇవి చేసుకొని ఇప్పుడు ఆయన రెగ్యులర్గా చేసుకుంటున్నాడు. వస్తాడు, ఒక బాయిల్డ్ ఎగ్ లేకపోతే ఆమ్లెట్ వేసుకుంటాడు, మమ్మీ ఏదో వండిందో అది తింటాడు, పనుకుంటాడు. మళ్ళీ మధ్యలో బ్రేక్ ఎప్పుడైనా ఒకసారి లేస్తే నీళ్ళు తాగుతాడు అంతే. వాళ్ళది ఏంది సేమ్ 8 hours స్లీప్. మళ్ళీ సాయంత్రం లేస్తాడు. సాయంత్రం లేచినప్పుడు జిమ్ ముందు కొంచెం తింటాడు, ప్రీ వర్కౌట్ లాగా. తిని ఒక 1-2 hours తర్వాత జిమ్కి పోతాడు. జిమ్కి పోయి మళ్ళీ నైట్ 10 జిమ్కి అరౌండ్ ఒక 7 to 8. ఓకే. ఆ మధ్యలో బ్రేక్ దొరికితే వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి మళ్ళీ తింటాడు. సో దట్స్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ. మన రెగ్యులర్గా మాట్లాడితే అదే ఆయన బ్రేక్ఫాస్ట్. అదే ఆయన బ్రేక్ఫాస్ట్. తర్వాత కాలేజ్ అంటున్నాను, స్కూల్ అంటున్నాను, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి పోయేటప్పుడు బాక్స్ తీసుకెళ్తాడు, అది ఆయన లంచ్. సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే హెవీ తినడు. మేము కూడా హెవీ పెట్టాము, తక్కువ పెడతాం. ఎందుకంటే నైట్ పూట కదా, మన బాడీ ఈజ్ వెరీ డిఫరెంట్, ఇట్ రియాక్ట్స్ ఇన్ అ డిఫరెంట్ వే. కొంచెం తింటాడు, మధ్యలో ఏమైనా కావాలంటే స్నాక్స్ తింటాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసి డిన్నర్ చేస్తాడు పొద్దుగాల, అకార్డింగ్ టు అవర్ థింగ్. అంటే లంచ్ అంటే ఏం తింటాడు తను? రైస్, నార్మల్ రైస్, పప్పు, ఏ కూర ఉంటే అదే. ఫ్రమ్ హోమే. మా ఇంట్లో మాక్సిమం అందరు ఇంకా కట్ అయిపోయింది, ఎందుకంటే రియలైజేషన్ అవుతుంది కదా, అలా కళ్ళ ముందు ఒక చేంజ్ గా అనిపిస్తుంది. సో ఫ్యామిలీ అంతా అడాప్ట్ చేసుకున్నారు ఈ లైఫ్ స్టైల్. మై మామ్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్. ఎట్లా అంటే అచ్చమైన పల్లెటూరు అమ్మాయి అంటారు చూడు, టిపికల్ ట్రెడిషనల్ గర్ల్ ఆమె. ఎవరు మార్చింది? ఇట్స్ యూ? లేదు, ఆమె మమ్మల్ని మార్చింది. ఓ దట్స్ గ్రేట్. మేము మోడర్న్ గా ఉన్నామని అంటారు కదా, మా డైట్లు ఇవేం మోడర్న్ లేవు, మేమే మా మమ్మీని చూసి నేర్చుకున్నాము.
ఓకే, అక్కడి నుంచి వచ్చింది. అక్కడ నుంచి వచ్చింది అంతా. ఈవెన్ మా డాడీ కూడా అంతే. కాకపోతే మా డాడీ మొత్తం కొంచెం చదువుకున్నాడు. సో ఆయన కొంచెం ఇన్వాల్వ్ కాడు ఇలాంటి వాటిలో. తింటారా చెప్పండి నేను తెచ్చిస్తాను అంటాడు అంతే. మై మామ్ ఈజ్ కంప్లీట్లీ పల్లెటూరు అమ్మాయి. అందుకే మేము ఇట్లున్నాం. ఎక్సెసివ్ స్వీట్ ఉండదు ఇంట్లో నుంచే అనవసరంగా బయట నుంచే లేవో కేక్స్ ఎవ్రీడే తేయడము, మీకు కావాలంటే ఐస్ క్రీమ్ తెప్పియడం ఇవి ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి అందరికి తినాలనిపిస్తుంది అని అంటే అప్పుడు అంతే. ఓకే, అంతా మమ్మీదే, మా దగ్గర ఏం లేదు. అందుకే మేము ఇట్లా ఉన్నాం. నేను అదే అంటాను, మన కల్చర్ ఫాలో అయితే చాలు, వెస్టర్న్ మనకు అవసరం లేదు. అప్పట్లో వాళ్ళు ఎలాగైతే కుండలో వండుకొని తింటారో అట్లా తినండి, లేదు నార్మల్గా తినండి. బియ్యం ఎక్కువ కడగాల్సిన అవసరం లేదు, నార్మల్గా కడుక్కొని పెట్టుకున్నా చాలు. ఇప్పుడు బిర్యానీ తినేటప్పుడు అప్పట్లో మనకు ఎక్కువ నూనె కూడా వేయరు, మొత్తం నీళ్ళతోనే స్టీమ్ చేసుకుని నార్మల్గా చేస్తారు. ఇప్పుడు ఎక్కువ నూనె వేయాలి. ఇప్పుడు యాజ్ మీరు చెప్పినట్టు బగారా రైస్, అందులో కూడా ఫుల్ ఆయిల్. మీ వీడియోస్ అన్ని మొత్తం ఫేమస్ బగారా రైస్ మీదే. ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఒక మెసేజ్ వెళ్తుంది అందరికి. అయిపోయింది నైట్ షిఫ్ట్ వాళ్ళు. ఓకే, హౌస్ వైఫ్ లేడీస్ ఇంట్లోనే ఉంటారు, పెద్దగా వర్కౌట్ ఉండదు, అంటే ఇంట్లో పనులను చేసుకుంటూ బిజీగా ఉంటారు, స్ట్రెయిన్ అవుతారు. బట్ అది వెయిట్ లాస్కి యూజ్ అయ్యే అంత వర్కౌట్ కాదు కదా. అంటే ఇంట్లో చాలా కష్టపడుతున్నాం, వెయిట్ లాస్ అవ్వాలి కదా అనుకుంటారు. వర్కౌట్ అవుతుంది అలాగా? వర్కౌట్ అంటే మళ్ళీ డిపెండ్స్, ఇది ఏంటంటే మన బాడీ పైన. ఇప్పుడు ఇంట్లో పనులు చేస్తూ మనము ఒక లిమిట్లో తిన్నాం అనుకోండి, గుడ్. మీరు చేసిన పనికి మీరు తిన్నకి బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, మీరు ఇంట్లో పనులు చేస్తున్నారు బట్ వెరీ మినిమల్. మీ ఇంట్లో మేడ్ వస్తుంది, ఆమె వచ్చి ఇల్లు కూడా బట్టలు ఉతకడం ఇవన్నీ చేసారనుకో, మీరు హార్డ్లీ చేసేది జస్ట్ ప్లేట్స్ అక్కడ ఇక్కడ సర్దడం అంతే. దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ థింగ్. అసలు కాదు జనరల్గా అయితే. మీరు తింటున్నారు, అప్పుడు యూ హ్యావ్ టు మేక్ వన్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ ష్యూర్. ఏం చేయొచ్చు జనరల్ వర్కౌట్స్? బాడీ వెయిట్ వర్కౌట్స్ ఉంటాయి అంతెందుకు. మనం ఇప్పుడు యోగా కూడా చేసుకోవచ్చు. యోగా చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఒక మూమెంట్ ఉంటే మజిల్స్ అన్న మన బాడీ అన్న రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు వెయిట్ లాస్ కావాలి, మీకు చాలా టైం ఉంటుంది. హౌస్ వైఫ్ అని అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్కి మధ్యలో మీకు టైం దొరుకుతుంది. అప్పుడు మీరు జస్ట్ ఒక బాడీ వెయిట్ ట్రైనింగ్ లాగా స్క్వాట్స్ చేసుకోవడం కానీ, మొబిలిటీస్, జంపింగ్ జాక్స్ కానీ, హై నీస్ కానీ, ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చాలా ఉంటాయి. మనకు చాలా వీడియోస్ ఉంటాయి హోమ్ వర్కౌట్స్. అదొకటి పెట్టుకొని ఒక 45 minutes 30 minutes చేసినాం అనుకోండి పర్ డే, ఇట్ విల్ షో యూ సమ్ రిజల్ట్స్. ఒక లెవెల్ వచ్చిన తర్వాత మీకు తెలిసిపోతుంది, అరే నాకు ఇది చాలా లైట్ ఉందని చెప్పేసి. దెన్ యూ విల్ స్టార్ట్ ప్రోగ్రెస్. ఇది కాదు నెక్స్ట్ మీకు ఒక వీడియోలో డంబుల్స్తో చూపిస్తారు, వెయిట్స్తో. దెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ వెయిట్స్. మళ్ళీ ఒక టూ months కాగానే వెయిట్స్ కూడా లైట్ అనిపిస్తుంది. అప్పటికి మీ బాడీ చేంజ్ అయిపోతుంది. ఇట్ విల్ స్టార్ట్ గెటింగ్ మోర్ ఏమంటాము ఇన్ షేప్కి వస్తున్న కొద్దీ మీకు కూడా మోటివేషన్ వస్తుంది. అవును, వస్తున్న కొద్దీ మీరు కూడా డైరెక్ట్ మళ్ళీ జిమ్ మెంబర్షిప్లో వెళ్తారు. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. ఓకే, సో అలా హోమ్ వర్కౌట్స్ చేసుకుంటూ వాళ్ళు ఫుడ్ డైట్ ఏది ఉన్నప్పటికీ ఇలా చిన్న ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. పక్కా వస్తుంది, మనం చేసిన దానికి రిజల్ట్స్ పక్కా వస్తుంది. ఒకటి ఏంటంటే అంటే మనం చేసిన దానికి లోపల వేసేదానికి బ్యాలెన్స్ అవుతుందా లేదా. ఇదేదో బాగుంది. ఇప్పుడు నేను తినేది ఇంత, చేసేది ఇంత అని అంటే ఏముండదు, రిజల్ట్స్ కూడా ఇంతే వస్తాయి. మీరు ఇది కొంచెం కంట్రోల్ చేసి ఇది కూడా కొంచెం కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, ఈజీగా ఉంటుంది, బాడీ తెలుస్తుంది. ఓకే, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ బాడీ లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఆఫ్టర్ బ్రేకప్ అసలు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే బ్రేకప్ తర్వాత ఎందుకు అంత మోటివేట్ అయిపోతున్నారు? అంటే గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా నీ ఫిజిక్ బాగాలేదు అని చెప్పి బ్రేకప్ చేసి ఉంటుందా? ఎందుకు అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్దమ్? అంటే వీళ్ళే అసలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా గుర్తుపట్టదు. నేను బ్రేకప్ చేసింది ఈయననేనా గుర్తుపట్టాలన్నా కూడా కొంచెం ఉండాలి కదా, ఏముండవు. ఎందుకు అంటే ఇన్సెక్యూరిటీయా వాళ్ళ బాడీని? అంటే గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అతని కంటే బెటర్ అబ్బాయిని చూసుకోవడం వల్ల నేను కూడా అలా అవుతా అని అనుకొని చేసిందా? డిపెండ్సా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగానా? అసలు పెద్ద నాకు ఒక డౌట్ ఇది. ఇట్స్ వెరీ డిఫరెంట్. ఫస్ట్ మెయిన్ ఒకటి ఏం చెప్పొచ్చు అంటే ఇన్ఫ్లుయెన్స్. మనకు మూవీలో చూపెట్టినట్లు మన సూర్య చెప్తాడు కదా, ఏదేమైనా కానీ ముందు మీ బాడీ ప్రిపేర్ చేయండి, ఆటోమేటిక్గా మీ లైఫ్ ప్రిపేర్ అయిపోతుంది. అది లవ్లో ఉన్నప్పుడు ఎందుకు ప్రిపేర్ చేయరు? ఎందుకంటే అప్పటిదాకా వీళ్ళకి ప్రపంచం ఆమెనే కదా.
ఓకే. ఇప్పుడు ఇదంతా ప్రపంచం ప్రపంచం తెలీదే. అంతే. ఇప్పుడు ఇదంతా ప్రపంచం, ఇంత పెద్ద ప్రపంచాన్ని ఒక మనిషిలో చూసుకుంటే ఆ ప్రపంచం ఏడుంటది, పోతుంది కదా మరి. అంత నాకు ఆమెనే సర్వస్వం అది అని చెప్పేసి ఫుల్ ఎనర్జీ అక్కడ పెట్టేస్తాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకా ఆమె నా వల్ల కాదు భయ్యా నీకు దండం అని చెప్పేసి పోతుంది. ఇక మనోడికి అనుకోకుండా మొత్తం డిప్రెషన్స్ ఇవి వస్తుంటాయి. ఇంట్లో నుంచి వచ్చే థాట్స్లల్లో వాళ్ళు చెప్తారు బాడీ ఒక విధంగా రియాక్ట్ అవుతుంది. అప్పుడు వీళ్ళేదో రిలేట్ అవుతున్నట్టున్నారు కాదా? ఒక విధంగా రియాక్ట్ అవుతుంది అది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళకు ఫ్రెండ్స్ చెప్తుంటారు సరే జిమ్కి రా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనకు రీల్స్లో కూడా మొత్తం రిలేషన్షిప్కి సంబంధించిందే ఉంటుంది. వాడు జిమ్లో పోయి చేసేది కూడా ఆడ తుమ్ హీహో అన్న పాటకే వాడు బైసెప్ చేస్తాడు. ఇంకొకడు వచ్చి నా ప్రాణమా నన్ను వీడిపోకుమా అని చెప్పేసి ఉరుకుతూ ఉంటాడు. సబ్ కాన్షియస్గా వీడే వాళ్ళ మైండ్లో ఏం వేస్తుంటాడు, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటే నాకు మంచిగా అవుతుంది. లేదా కొంతమందికి ఇట్లా ఏమనిపిస్తుంది, ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ ఫేజ్, ఈ డిప్రెషన్ ఫేజ్ నుంచి నేను బయటికి రావాలి, ఇది కాదు నా పర్సనాలిటీ అన్నట్టు కొంతమంది మోటివ్ వెళ్తారు. ఇంకొంతమంది ఏంటి ఇంకా అది కూడా చేయలేను నేను, నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా డీప్ థాట్స్లోకి వెళ్తారు. మధ్యలో ఇక్కడ చేంజెస్ ఏముండదు, జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంతే. అట్లీస్ట్ వాళ్ళు జిమ్కి వచ్చి వర్కౌట్ అనేది చేస్తున్నారు, అది చేస్తే మీ బాడీ నిజంగానే రియాక్ట్ అవుతుంది. ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత మీకు ఫోకస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మీకు లైఫ్లో ఒకటి చేయాలనిపిస్తుంది కదా, అరే నేను ఇంజనీరింగ్ చేసిన, నా హ్యావ్ టు సర్చ్ ఫర్ జాబ్, అట్లీస్ట్ ఫోకస్ అటని వెళ్తుంది. ఇక ఏం చేయకుండా కూర్చుంటే అది ఇంకా ఖరాబ్ అయిపోతుంది. ఒకటి చెప్తా, ట్రై నాట్ టు లాఫ్. కలిసి స్నానం చేయండి అనేది ఒకటి వీడియో బాగా వైరల్ అయింది. కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి స్నానం చేయండి అనేది చాలా, అంటే ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తారు దాని మీద. నవదీప్, హర్షవర్ధన్ గారు ఇలా కలిసి జిమ్ చేయండి ఇంకా బెటర్ కదా. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే అక్కడక్కడ కపులింగ్ అవుతున్నారు, జిమ్లో కపుల్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు టైం తీసుకొని వచ్చి జిమ్ చేసుకుంటే ఇంకా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది, మోటివేటెడ్గా. ఎందుకంటే టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇక్కడ మీకు కెమికల్ రియాక్షన్ వస్తుంది, చాలా ఎక్కువ కెమికల్ రియాక్ట్ అవుతారు, వీళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కలిసి స్నానం చేయండి, కలిసి మీరు ఏదైనా పని చేసుకున్నాను. ఫిజికల్గా వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది, ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి ఇంకా బాండ్ పెరుగుతుంది. ఇక్కడ సేమే. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇద్దరికి టైం దొరకదు, లేదా ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటారు, లేదా ఇంకొకళ్ళు ఏమంటారు లేదు నేను ఇట్లా బయటికి రాలేను. సరే ఇంట్లో చేసుకోండి, నో ప్రాబ్లం. ఇద్దరు కలిసి చేసుకున్నా కూడా వర్కౌట్ బడీ అంటాం మనం. అవును, చాలా తక్కువ దొరుకుతుంది జిమ్లో మనకి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాను అనుకోండి, నాకు వర్కౌట్ బడీ ఎవరు ఉండరు. సో వర్కౌట్ బడీస్ ఆర్ సమ్వన్ హూ కెన్ కంపీట్ విత్ యూ చేసేటప్పుడు. ఈక్వల్గా అయినా, లేదా ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు నన్ను ఇంకా పుష్ చేయాలి, తగ్గఫర్ అని ఇవ్వాలి, లేదు నువ్వు ఇంకా చేస్తావు కదా చెయ్యి అని పుష్ ఇవ్వాలి, లేదా నేనన్నా వాళ్ళకి పుష్ ఇవ్వాలి. అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకున్నారు అనుకోండి, అఫ్ కోర్స్ ఈయన కూడా ఆమెను పుష్ చేస్తారు, ఆమె కూడా ఈయన పుష్ చేస్తారు, ఇద్దరు హెల్దీగా గ్రో అవుతారు. అది ఇంకా మంచిది. మీరు జిమ్కి వచ్చి చేసుకోలేను నాకు కొంచెం సిగ్గు అనిపిస్తే ఇంట్లో డంబుల్ పెట్టుకోండి, ఇంట్లో యాబ్ వర్కౌట్స్ ఉంటాయి, స్క్వాట్స్ చేసుకోవచ్చు, మీరు ప్లాంక్స్ చేయొచ్చు, పుషప్స్ చేసుకోవచ్చు ఇంట్లోనే, అండ్ మీరు మీ పిల్లల్ని కూడా మోటివేట్ చేయొచ్చు. సూపర్ నైస్. ఇది ట్రై చేయండి. కలిసి స్నానం చేయడం కంటే కలిసి జిమ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కలిసి వర్కౌట్ కూడా చేయండి. యా, వెరీ గుడ్. అసలు మీకు ఐ షుడ్ అప్రిషియేట్ యూ ఈ టాపిక్ తెచ్చినందుకు. ఎందుకంటే చాలా మందికి ఇట్లా దొరకదు, ఈ థాట్స్ రావు. ఎందుకంటే నేను కూడా ఆలోచించలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే నాది ఎంతసేపు వీళ్ళ బాడీస్ ఎట్లుంటాయి, వీళ్ళని ఎట్లా ట్రైన్ చేయొచ్చు అని ఉంటుంది అని, అరే బాడీస్ కూడా చేయొచ్చు కదా. నవ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ గెట్ యువర్ సెల్ఫ్ వర్కౌట్ బాడీ. And Akhil, everyone wants handsome boyfriend, handsome husband, beautiful and sexy girlfriend, wife. But marriage అయిపోయాక అన్నీ వదిలేస్తారు, అంటే పొట్టలు పెంచేస్తారు, అంటే ఇంకా అయిపోయింది కదా అని, అంటే సారీ లైక్ కెరీర్ పరంగా కూడా పాపం వాళ్ళు అందులో ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళకి టైం ఉండదు, ఏం చేస్తాంలే ఇంకా పిల్లలు ఉంటారు, మొత్తం ఫ్యామిలీ లైఫ్ స్టైల్లో ఫిట్నెస్ అనేది మర్చిపోతారు. మొత్తం వాళ్ళు ఎలా ఉండేదో వాళ్ళు ఒక్కసారి పాత ఫోటోలు చూసుకొని కూడా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంత ఫిట్గా ఉంటుండే నేను, వైఫ్ కూడా అంటుంటారు అమ్మో నువ్వు అప్పుడు ఎంత బాగుండే అని, ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పెళ్ళి ముందు మనకైతే పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు.
మా అంటే ఏముంటుంది, ఇంట్లో డబ్బులు ఇవ్వాలి, జాబ్కి వెళ్ళి రావాలంతే. పెళ్ళి తర్వాత ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ ఈమె మూడ్ స్వింగ్స్ తట్టుకోవాలి, మళ్ళీ పిల్లలు ఉంటారు, ఇల్లుని చూసుకోవాలి, ఇదంతా స్ట్రెస్, చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఇంకొకటి వర్క్ ఉంటుంది, టైమింగ్ సెట్ అవ్వదు. వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డే మొత్తానికి ఒక పీక్ వచ్చేస్తారు, ఇంకా అరే చాలు, ఐ వాంట్ సమ్ రెస్ట్ అన్నట్టు. సో నైట్ సరిగా నిద్ర ఉంటే చాలు అనుకునే స్టేజ్కి వస్తారు. అంతే. ఆ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ స్ట్రెస్ వల్ల దీనివల్ల కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. కార్టిజాల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అ హార్మోన్, మన ఫ్యాట్ని స్టోరేజ్ చేస్తుంటుంది. అది ఎక్కువైపోయినప్పుడల్లా మనం అది ఎక్కువ గమనించాము. అందుకే పెళ్లి తర్వాత ఎక్కువ అందరూ పొట్టలు వస్తాయి, చబ్బీ అవుతారు, హెల్దీ అవుతారు అని అంటారు. అందుకే, ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు టైం తీయాలి, తప్పదు. ఇప్పుడు డే మొత్తంలో మరీ ఒక 30 minutes 45 minutes అయితే ఖాళీగా అయితే ఉండకుండా అంత బిజీ అయితే ఉండలేము. అవును. ఎంత అలసిపోయినా నైట్ వచ్చినా కూడా ఒక 45 minutes ఒక యాక్టివిటీ. ఇప్పుడు మీరు ఒకటి గమనించారు అనుకోండి, ఎంత బిజీ ఉన్న వాళ్ళైనా కూడా డేకి మినిమం 45 minutes ఒక స్పోర్ట్ ఆడతారు అందరు. బిఫోర్ కోవిడ్ ఎవరు ఆడలే. ఆఫ్టర్ కోవిడ్ ఇది నా హెల్త్ రా బాబు, ఇప్పుడు నేను చేయకపోతే నేను పోతా, కాన్షియస్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే కోవిడ్ ఇట్లా వచ్చి ఇట్లా చెప్పింది, ఇది నీ సెకండ్ లైఫ్ ఛాన్స్ ఇస్తున్నా, బతుకుతావా పీకుతావా అన్నాడు కదా. అందరికి అర్థమైపోయింది అది. ఇప్పుడు అందరు బ్యాడ్మింటన్లోకి వెళ్తారు, అందరు జిమ్లలోకి వచ్చారు. జిమ్లో ఒక్కొక్క జిమ్లో 800 to 1200 వాకిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తే అసలు నాకు మెషిన్స్, డంబుల్స్ ఏవి దొరకట్లేదు. స్ట్రెస్ అంతే. ఇప్పుడు మనం టైం తీయాలి, తప్పదు. ఇప్పుడు మీ అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చిండా, వాడిని పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళండి, జిమ్ వెళ్ళకపోతే కాకపోతే. వాటితో పాటు మాట్లాడుతూ వెళ్ళండి. సన్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మీ హెల్త్ బాగుంటుంది. సరే మీ అబ్బాయి రానన్నాడా, మీ ఆవిడని తీసుకొని వెళ్ళండి. మీ ఇద్దరికి ఒక పర్సనల్ స్పేస్ ఉన్నట్టు ఉంటుంది పాతకాలంలాగా. ఎప్పుడైతే మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పెళ్లి ముందు ఉన్నారో అదొకటి మళ్ళీ రీక్రియేట్ చేసినట్టు మీ ఇద్దరికి సపరేట్ టైం ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని టీవీ చూడాలని ఏం లేదు, చేయొచ్చు. మనం ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళొచ్చు, చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం చెయ్యాలి అంతే. బట్ వి డోంట్ చూస్ నాట్ టు కదా. మనం ఏమంటాం, ఇంకా నాకు వద్దు, నేను ఇట్లా కూర్చుంటా, నాకు చాలు అన్నట్టు. అండ్ జిమ్లో చాలా మెషిన్స్, లైక్ ఏమంటాం, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఏవి అసలు వాడొద్దు అనేది ఏమైనా ఉంటుందా? మెషిన్స్ వాడొద్దు అని ఏది ఉండదు, అన్నీ యూజ్ చేయొచ్చు, అన్నీ యూస్ఫుల్లే. బట్ ద థింగ్ ఈజ్, మీ వర్కౌట్ ఏ మజిల్కి చేస్తున్నావు, ఆ రోజు ఏవి ట్రైన్ చేసుకుంటున్నావు, ఆ మెషిన్తో నీకేం ఈరోజు ట్రైన్ చేస్తున్న మజిల్తోని ఆ మెషిన్కి ఏమైనా సంబంధం ఉందా లేదా? ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇది దేనికి చేస్తున్నాం అనేది చాలా మందికి తెలియదు. ఎవ్వరికి తెలీదు. ఇప్పుడు నన్ను అడిగినాను అనుకోండి, 800 మంది వస్తే అందులో ఓన్లీ 50 మందికే తెలుసు ఈ డబ్బులు లేకపోతే దేనికి వస్తుంది అని. ట్రైనర్ చెప్పిండా పోవాలి చేయాలి అంతే. ట్రైనర్ అడుగు, చెప్తే నీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ టైం నీ సొంతంగా మనం ట్రైన్ చేసుకోవచ్చు. ట్రైనర్ చెప్తాడు, వెళ్ళండి అమ్మా అక్కడ బెంచ్ ప్రెస్ చేయండి అని అంటాడు. బెంచ్ ప్రెస్ అనగానే ఏమంటారు, చాలా మంది పండుకొని రాడ్తోని ప్రెస్ చేస్తూనే ఉంటారు అంతే. ట్రైనర్ ఏమంటాడు, బెంచ్ ప్రెస్ చేస్తే నువ్వేమో డౌట్లు అడిగినావు అనుకోండి, యూ విల్ బి రెడీ. నాకు ఇక్కడ నొప్పిలేస్తుండే, లెఫ్ట్ షోల్డర్ నొప్పిలేస్తుండే, అయితే నీ ఫామ్ బాగా సరిగ్గా లేదు, సరిగ్గా పెట్టాలని చెప్తాడు. కానీ మనం అడగాము. చెప్పింది కదా, చేసినాం, అయిపోయింది. మజిల్ మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఏ మజిల్ పైన పడుతుంది, ట్రైనర్ని పోయి అడగొచ్చు. నాకేందండి చెస్ట్ పైన పడుతుంది అంటే, ఎస్ మ్యామ్ అది చాలా గుడ్, అది మీ ఫామ్ కరెక్ట్ ఉంది, బెంచ్ ప్రెస్ మనం చెస్ట్కే చేస్తామంటే యూ విల్ ఆల్సో గెట్ మోటివేటెడ్. నెక్స్ట్ టైం మీరు కూడా ఎవరైనా తప్పు చేస్తుంటే మీరు కూడా కరెక్ట్ చేయొచ్చు. యూ విల్ బికమ్ వన్ ఏమంటాము ట్రైనర్ లాగా మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు. అండ్ బాయ్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది, మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకి మాస్టర్బేషన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది చాలా మందికి క్వశ్చన్. సో వాట్ డూ యూ సే అబౌట్ దట్? మాస్టర్బేషన్ వల్ల మజిల్ గ్రోత్ ఉండదు అని అంటే ఐ సే ఇట్స్ ట్రూ. ట్రూ బికాస్ మజిల్ గ్రోత్కి ఫర్ మెన్ ఎస్పెషల్లీ హూఎవర్ ఈజ్ ఇన్ టు స్పోర్ట్స్, మాకు పర్ఫార్మెన్స్ కావాలి, మజిల్ గ్రోత్ కావాలి, స్టామినా, ఎండ్యూరెన్స్
ఇవన్నీ ఓన్లీ ఫర్ ద స్పోర్ట్స్, ఓన్లీ అంటే అది ఇలా రెగ్యులర్గా రెగ్యులర్గా కూడా. ఎవరికైనా కూడా టెస్టోస్టిరాన్ అనేది బాయ్స్లో ఎక్కువ రిలీజ్ అవుతుంది, అందుకే వీఆర్ లైక్ మోర్ మస్క్యులర్. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే టెస్టోస్టిరాన్ వల్లనే. ఇఫ్ యూ మాస్టర్బేట్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కిందికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇప్పుడు ఒక సెక్సువాలజిస్ట్ అంటే ఇప్పుడు ఒక సెక్స్ థెరపిస్ట్ ఏమంటాడు, లేదా ఇప్పుడు మనం రీసెంట్గా ఒక రీల్ చూసిన నేను, అందులో ఏమంటాడు అంటే మంత్లీ యూ హ్యావ్ టు మాస్టర్బేట్ 21 times అని అంటాడు. 21 times. 21 times సో దట్ యూ డోంట్ గెట్ సమ్ క్యాన్సర్, పోస్ట్రేట్ క్యాన్సర్ ఏదో అన్నాడు. అది రాదని అంటాడు. ఇప్పుడు ఐఎమ్ స్పోర్ట్ పర్సన్, నేను 21 times మాస్టర్బేట్ చేసుకుంటే నా స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఏం కావాలి? యూ లూజ్. అయిపోయింది. నేను ఇప్పుడు ఒక 50 మీటర్లు ఉరకాల్సింది 20 మీటర్లకి అలసిపోతాను. అచ్చా. సో వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. వాళ్ళు ఎవరికి సజెస్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళని పర్సనల్గా అడగాలి మనం. అంటే ఇది ఎనర్జీ లూజింగా? మొత్తం బాడీ డౌన్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఒక బకెట్ ఉంది, నల్లిపినాం, బకెట్ నిండాలంటే కింద ఏం హోల్స్ ఉండకూడదు, నీళ్ళు ఎక్కడ పోకూడదు. నువ్వు పైన నీళ్ళు ఇప్పేసి నువ్వు కింద నుంచి కూడా ఒక బొక్క పెట్టేసి మళ్ళీ నీళ్ళు పంపిస్తుంటే బకెట్ ఎప్పుడు నిండాలి? నువ్వు ఎప్పుడు బకెట్ తీసుకుని వెళ్ళాలి. అంటే ఆ బకెట్ ఈజ్ యువర్ మజిల్, బకెట్ టార్గెట్ మై బాడీ టార్గెట్, మజిల్ టార్గెట్, అది నిండాలి, దట్స్ మై టార్గెట్. ఇప్పుడు నువ్వు మాస్టర్బేట్ చేసుకున్న ప్రతిసారి యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్ గోస్ డౌన్. ఆ వాటర్ ఎంత నన్నా రాని, నువ్వు ఎంత ఫుడ్ తీసుకో, ఎంత ట్రైనింగ్ అన్నా చేయి, రిజల్ట్స్ రావు, మజిల్ గ్రోత్ అవ్వదు, ఫ్లో ఉంటుంది అంతే. బట్ ఇన్ రియాలిటీ అంత కంట్రోలింగ్ అనేది ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. అంటే మీకు ఇది మజిల్ గ్రోత్ కావాలి, ఇఫ్ యు ఆర్ ఇన్ స్పోర్ట్స్ అంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే, అంతే, తప్పదు. డూ యూ సజెస్ట్ అంటే ఏమన్నా డైవర్షన్స్ కానీ ఒక చిన్న మోటివేషన్ ఏమన్నా ఇవ్వాలంటే? డైవర్షన్స్ అన్నారంటే వెరీ సింపుల్, మంచిగా వండుకోండి. ఇంకొకటి బుక్స్. మీకు చదువుతారా ఈ రోజుల్లో? కొంచెం తక్కువ కదా, కొంతమందికి బుక్స్ చదవడం నచ్చదు. సరే కామిక్స్ చూడండి, మూవీకి వెళ్తారా మూవీకి వెళ్ళండి, బయటకి వాకింగ్కి వెళ్తారా వెళ్ళండి, అడ్వెంచరస్గా సైకిల్ దొక్కుతారా సైకిల్ దొక్కండి. మూవీస్ కూడా ఓన్లీ యాక్షన్ మూవీస్, లవ్ మూవీస్, అడల్ట్ మూవీస్ అవన్నీ లైట్. ఇంకా మీరు ఇప్పుడు హీట్లో ఉన్నారని అంటే అది ఇంకా ధ్యాసలు అట్టే వెళ్ళిపోతాయి. మీకు డైవర్షన్ కావాలని అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ జిమ్ చేస్తావు, బేసిక్గా అబ్బాయిలకి లెగ్స్ ఎంత ట్రైన్ చేస్తామో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంత హై ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ అ మెయిన్ ఫ్యాక్టర్, అది సైంటిఫిక్గా మనకు తెలిసిపోతుంది అబ్బాయిలు ఎవరికైనా కూడా. సో ఫర్ మెన్ మీరు మాస్టర్బేట్ చేయకుండా నైట్ ఫాల్ అనేది ఉంటుంది, మనకు తెలియకుండానే స్పర్మ్ బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ నైట్ ఫాల్. ఓకే. అంతే తప్ప మీకు లోపల ఇంకేం అవ్వదు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. మీరు ఆపేసినా నో ప్రాబ్లం, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వేసుకున్నా నో ప్రాబ్లం. లేదు నాకు అసలు ఇంకా అవసరం లేదు, ఐ వాంట్ ఫోకస్ అని అంటే దెన్ స్టాప్ ఇట్. ఓకే. సో ఒక స్పోర్ట్స్ పర్సన్ వెనకాల చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి కదా? చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు స్టెరాయిడ్స్ ఎక్కువగా మూవీ స్టార్స్కి బాడీ బిల్డింగ్ తక్కువ టైంలో హెవీ రిజల్ట్ చూపించడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు అన్నది తెలుసు మనందరికీ, ఇట్స్ ఓపెన్. బట్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అసలు? అంటే ఎంత లైఫ్ డ్యామేజింగ్ ఉంటుందా దానివల్ల? డిపెండ్స్ ఆన్ ఇంకా డోసేజ్. ఓ, అందులో డోసేజ్ కూడా ఉంటుందా? ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ని మనం చూసినాం అనుకోండి, చాలా బఫ్ ఉంటుంది బాడీ, మజిల్ డీటెయిలింగ్స్ కానీ వాళ్ళు కటింగ్ చేసినప్పుడు బాడీ విల్ బి వెరీ డిఫైన్డ్. పెద్ద పెద్ద ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇట్స్ ఓపెన్ సీక్రెట్, చేసుకున్న దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఏదో నేను చిన్నగా జస్ట్ ఒక సైకిల్ ఇన్ బాడీ బిల్డింగ్ వీళ్ళలో చెప్పాలంటే సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది, సైకిల్ కంప్లీట్ చేయాలి అని. ఇప్పుడు మోడల్స్ ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైనా కూడా తీసుకున్న వాళ్ళు కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారు. సో ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు మనం నార్మల్గా హెల్తీగా ఉన్నాం, నాకేం ప్రాబ్లం లేదు, ఐ డోంట్ వాంట్ బీ లైక్ నాకు బాడీ ఎప్పుడు ఇలాగే ఉండాలని నాకేం లేదు, సో నేను తీసుకోలేదు. సేమ్ అదే సజెషన్ అందరికీ వస్తుంది. ఇఫ్ మీరు హెల్తీగా ఉండాలనుకుంటున్నారా, అవసరం లేదు, స్టెరాయిడ్స్ తీసుకొని మీ జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు స్పోర్ట్స్లోకి వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. యాజ్ ఎ కామన్ పర్సన్ నీకు ఏ జాగ్రత్త తెలియదు, జస్ట్ బికాజ్ ఒక అబ్బాయి వచ్చి నీకు ఇట్లా తీసుకో బాడీ మస్త్ అయితే అనగానే తీసేసుకుంటావు. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ దాన్ని ఎట్లా వాష్అవుట్ చేయాలి, ఫ్లష్ చేయాలి అనేది మనకు తెలియదు. అంటే ఇన్ కేస్ మనకు అట్లా ఉంటే తీయొచ్చు కూడానా, ఫ్లష్ అవుట్ చేయొచ్చా?
యాక్చువల్లీ మనం తీసుకున్నాక ఒక సైకిల్ ఉంటుంది, తీసుకోవడం, ఫ్లష్ చేయడం, మళ్ళీ కటింగ్ చేయడం, బల్క్ చేయడం అనేది అది వాళ్ళకి ప్రొఫెషనల్గా ఉంటారు. సో ఇవన్నీ మన కామన్ పర్సన్కి తెలియదు, రెగ్యులర్ జిమ్కి వచ్చే పర్సన్. ఏడ నేర్చుకుంటారు ఇవన్నీ అసలు? స్టడీస్, చదవడం. నా ఫ్రెండ్స్ కూడా బాడీ బిల్డింగ్లో ఉన్నారు, ఓకే, చెప్తుంటారు అన్నీ. అట్లా ఉండదు అఖిల్, నువ్వు కూడా తీసుకో అని అంటారు. ఐఎమ్ గుడ్. నాకేం ఎప్పుడు ట్రై చేయలే? లేదు. నెవర్. ఎప్పుడు అనిపించలేదా కొంచెం హెవీ? అంటే ఒకసారి నేషనల్స్లో అనిపించింది. 100 మీటర్స్ వస్తున్నాం, రన్ చేసేటప్పుడు నాకంటే నా పక్కన అబ్బాయి ఈజీ ఒక నాకు 5 మీటర్స్ గ్యాప్ పెట్టిండు. తర్వాత తెలిసింది ఇట్స్ బికాస్ ఆఫ్ సైకిల్స్ అని. ఎందుకంటే తీసుకున్న సంవత్సరం తర్వాత మన స్టామినా మొత్తం సేమే. నేను న్యాచురల్గా వస్తున్నాము, అది డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఇట్లా తీసుకోవాలి, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కావాలంటే, నీకు కావాలంటే చెప్పు తెప్పిస్తానని అన్నాను. తెలంగాణ ఐ వాజ్ లైక్ మళ్ళీ దానివల్ల పర్మనెంట్ డ్యామేజ్ ఏమైనా ఉంటుందని అడిగాను. చెప్పారు స్టెరాయిడ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ న్యాచురల్ బూస్టర్ అని అన్నారు అంతే. అందులో న్యాచురల్ బూస్టర్ ఏముందని అంటే నీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ని అది తీసుకుంటే ఇంకెక్కువ రిలీజ్ అవుతుంది అని అన్నాడు. దెన్ ఇట్స్ ఆర్టిఫిషియల్ అగైన్. దానివల్ల పక్కా డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళందరూ దానికోసం రెడీగా ఉన్నారు కాబట్టి తీసుకున్నారు. దే ఆర్ రెడీ టు ఫేస్ దోస్ కాన్సిక్వెన్సెస్. మీరు కూడా రెడీగా ఉన్నారని అంటే ప్రొఫెషనల్గా పోండి, తీసుకుంటా అంటే తీసుకోండి. అంటే ఇన్ జనరల్గా చెప్తాను, ఎందుకంటే చాలా మంది రెడీగా ఉంటారు కదా, నాకు బాడీ కావాలి మీరు అన్నట్లు. ఫీమేల్స్ సేమ్ అంటే బాడీ బిల్డర్సా? ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక న్యాచురల్గా మనం చూసుకుంటే మేల్ ఫీమేల్కి, ఫీమేల్ బాడీ ఈజ్ డిజైన్డ్ కంపేర్ టు మేల్. బాడీ ఫిజికల్గా చిన్నగా ఉంటుంది, మజిల్ డెవలప్మెంట్ కూడా గ్రోత్ చిన్నగా ఉంటుంది బికాస్ ల్యాక్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అండ్ స్ట్రాంగ్ అంటారా బికాస్ సేమ్ మళ్ళీ మజిల్ గ్రోత్ ఇవన్నీ మీరు న్యాచురల్గా బూస్ట్ చేస్తున్నారని అంటే యు ఆర్ టేకింగ్ సంథింగ్ ఎక్సెస్. ఓకే, న్యాచురల్గా వచ్చిరనంటే చెప్పొచ్చు, అరే న్యాచురల్గా మజిల్ బిల్డ్ అయిపోయింది, యూ కెన్ కంగ్రాచులేట్ దెమ్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ కాంపిటీషన్లో అట్లా ఉండదు కదా. కాంపిటీషన్లో మీరు ఒక 10 మందిని తీసుకుంటే 10 మందికి 10 మంది మినిమం సైకిల్ చేసే ఉంటారు. అందులో మీరు వెళ్ళి కాంపీట్ చేస్తానంటే కావదు, మీకు రాదు. అది స్టెరాయిడ్ కాంపిటీషనే కదా, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అని అంటామా? ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఓకే, అందుకే ఇప్పుడు మళ్ళీ మొన్న ఏదో చూసాను నేను, ఐసీఎన్ అని, ఐ కంపీట్ న్యాచురల్ అని. ఓకే, అది కూడా ఒక కాంపిటీషన్ ఉందండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అది అందరూ ఐ కంపీట్ న్యాచురల్ కాంపిటీషన్కి నేను ప్రిపేర్ అవుతున్నా, డే 25, 26 అని పెడుతున్నారు. దెన్ ఐ గాట్ టు నో దట్ ఓకే న్యాచురల్గా కూడా కాంపిటీషన్ ఉంది. అంటే మనకు తెలిసిపోయింది, నువ్వు తీసుకుంటే ఇళ్ళకి రా, తీసుకోకపోతే ఇళ్ళకి రా అని. సో యాజ్ ఎ కామన్ పర్సన్ మనకు అర్థమైపోయింది ఇంకా సిచ్యువేషన్ ఏంటో. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్గా అఖిల్, ఐ వాంటెడ్ టు నో నీ డైలీ రొటీన్లో నీ డైట్ ఏంటి అండ్ ఎంత టైం నువ్వు వర్కౌట్ చేస్తావు? డే మొత్తం నేను ఒక 1.5 hour జిమ్లో ఉంటాను అంతే. మార్నింగ్ ఏఎం పిఎం? ఏఎం, మార్నింగ్. నాకు మార్నింగే టైం దొరుకుతుంది. ఓకే, సో 1.5 hour జిమ్లో ఉంటాను. జిమ్లోనే ఇప్పుడు మీరు చూస్తున్న రీల్స్ ఏవైనా కూడా నేను చేసేది జస్ట్ కెమెరా పెట్టేసి మైక్స్ ఇచ్చేసి మేము చేసుకుంటాం. ఆ రీల్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. అదంతే. అది అయిపోయిన తర్వాత జిమ్కి వెళ్ళే ముందు ఐ ఈట్ ఐదర్ బ్రెడ్, పీనట్ బటర్ ఆర్ ఎగ్. అది కూడా లేదని అంటే ఐ లైక్ టు వర్కౌట్ ఆన్ ఎంప్టీ స్టమక్. అది అట్లా అలవాటు అయిపోయింది ఇంకా చిన్నప్పటి నుంచి. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ ఏం చేస్తే అది. మ్యాక్సిమం నాకు రైస్ ఎక్కువ తినబుద్ది కాదు వర్కౌట్ తర్వాత. అంటే మార్నింగే రైస్ తినబుద్ది కాదు. ఓకే, పొద్దునే నాకు బ్రేక్ఫాస్ట్ ఏదన్నా దోశ, ఇడ్లీ ఇట్లా ఏమైనా ఉంటే బాగుంటుంది. సో మమ్మీ దోశలు వేస్తుంది. హౌ మెనీ దోసాస్? ఎన్ని? ఓ, అంటే యు ఆర్ నాట్ ఇంటూ వెయిట్ లాస్ కదా? అట్లనేం లేదు, రెగ్యులర్గా మా మమ్మీ చూస్తుంటుంది ఇప్పుడు. ఓ, రియల్ కౌంట్ మమ్మీ ఆంటీ కింద కామెంట్ పెట్టండి. మినిమం 10+ దోసాస్ తింటాను. 10+? మమ్మీ వేస్తూనే ఉంటుంది. అందులో కూడా ఏం ఎక్స్ట్రా యాడ్ చేయదు. మసాలా కిచెన్లోనే కూర్చొని, ఓపెన్ కిచెన్ ఉంటుంది, వెనుక మమ్మీ చేస్తూ ఉంటుంది, ముందర బాక్స్ పెడుతుంది, అయిన ప్రతి ఒక్కటి బాక్స్లో వేస్తుంది, బాక్స్లో నుంచి ప్లేట్లో నుంచి నాకు. ఓకే, నాకు అయిపోయిందని చెప్పగానే మమ్మీ అక్కడ స్టాప్ చేసి పెట్టేస్తుంది. ఓకే, దోశ, ఇడ్లీ ఇవి తింటాను. మధ్యలో ఫ్రూట్, డాడీ ఇంకా బనానాస్, వాటర్ మెలన్, డేట్స్, కివి ఏవో ఒకటి తెస్తుంటారు, అవి కట్ చేసుకొని తింటా. లంచ్ కూడా హౌ మెనీ ఫ్రూట్స్ లైక్ క్వాంటిటీ? ఏదన్నా ఒకటి. ఇప్పుడు ఆరెంజ్ తింటున్నాను అనుకో 2 oranges తింటా, బనానా తింటున్నాను అంటే 3-4
సో ఇప్పుడు నాకు దాంతో పెద్దగా చేంజ్ ఏమి ఉండదు, జస్ట్ బాడీకి ఇవ్వాలని చెప్పేసి ఇస్తాను. లంచ్ వచ్చేసరికి సేమ్ కర్రీస్, రైస్, చపాతీ ఉంటే చపాతీ, దాంతోపాటు మళ్ళీ తిన్న తర్వాత ఏదైనా ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ అది. సాయంత్రం స్నాక్స్కి వచ్చేసరికి స్ప్రౌట్స్ ఉంటాయి ఇంట్లో, స్ప్రౌట్స్ తింటా, నట్స్, ఆల్మండ్ నట్స్, మళ్ళీ డేట్స్, కావాలంటే మళ్ళీ ఇంకో ఫ్రూట్ తింటాను. మళ్ళీ డిన్నర్కి వచ్చేసరికి సేమ్. నా దాంట్లో స్పెషల్గా ఏమి ఉండదు. డిన్నర్ టైమింగ్స్ ఏంటి? లైక్ 8 o'clock క్లోజ్ అంటారు కదా, డూ యూ ఫాలో దట్? లేదు, డిపెండ్స్ ఆన్ టైమింగ్. బికాస్ ఇప్పుడు నేను మా ఆఫ్టర్నూన్ 2 o'clock తిన్నా అనుకోండి, మధ్యలో స్నాక్ తింటే నేను 8-9కి తింటా. నేను ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం 3-3:30కి అయింది అనుకోండి, స్నాక్ వచ్చేసి నాకు 6:30కి అవుతుంది, మళ్ళీ డిన్నర్ వచ్చేసి 9:30-10 అవుతుంది. సో ఐ కెన్ మెయింటైన్ దట్ గ్యాప్. సో బాడీకి తెలిసిపోతుంది, ఆ క్రేవింగ్స్ వస్తుంటాయి కదా, అప్పుడు కొంచెం ఇచ్చి సటిల్. సపోజ్ మీరే వెయిట్ లాస్కి చేస్తే వాట్ యూ ఈట్? నేను వెయిట్ లాస్ చేస్తే మార్నింగ్ పీనట్ బటర్ బ్రెడ్ ప్లేస్లో ఎగ్ పెట్టుకుంటాను. అంటే పీనట్ బటర్ తినొద్దు కదా, బ్రెడ్ అండ్ పీనట్ బటర్ ఫర్ వెయిట్ లాస్. వెయిట్ లాస్కి కూడా తినొచ్చు అంటే నన్ను అడుగుతున్నారు కదా. సో అంటే ఇన్ జనరల్ కూడా ఇన్ జనరల్గా తీసుకున్నారు అంటే మార్నింగ్ ప్రీ వర్కౌట్ మీరు తినకుండా ఏం కాదు, ఒక ఎగ్ తిన్నా చాలు. అంటే లైక్ నాకైతే కొంచెం కళ్ళు తిరుగుతున్న సెన్సేషన్ వస్తుంది మార్నింగ్ టైం జిమ్ వర్కౌట్ అయితే, ఏదైనా తినాలనిపిస్తుంది. బనానా ఈజ్ గుడ్. మరీ పొద్దునే అవసరం లేదండి, బికాజ్ ఇట్స్ న్యాచురల్ షుగర్ కదా, స్పైక్స్ ఎక్కువ అయిపోతాయి. ఓకే, ప్రీ వర్కౌట్కి ముందు మీరు బ్రెడ్ ఆమ్లెట్ తినండి, ఒక 45 minutes తర్వాత వర్కౌట్కి వెళ్ళండి, తినంగానే వెళ్ళొద్దు. ఓకే ఓకే, ఎంత టైం ఉండాలి? 30 minutes. ఎందుకంటే మీరు లేచి బ్రష్ చేసుకొని తినే వరకు పోయే దారి అంతా 30 minutes అయిపోతుంది. ఓకే, సో అందుకే నేను తినేసి బయలుదేరుతాను. ఓకే ఓకే. సో బనానా ఆఫ్టర్ వర్కౌట్ తినండి, నో ప్రాబ్లం. ఓకే, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేయాలి మీరు వెయిట్ లాస్ ఉన్నప్పుడు. క్యాలరీస్ కొంచెం కంట్రోల్ చేసి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేస్తే మీకు ఆ డిజీనెస్ అనేది రాదు. ఓకే ఓకే. మనం తిననందుకే మనకు అట్లా ఏమంటాం స్ట్రెంత్ లేనట్టు అనిపిస్తుంది. తినాలి, పక్కా తినాలి. లంచ్కి వచ్చేసరికి ఇప్పుడు నేను రైస్ కర్రీస్ అని చెప్పాను కదా, ఒక బౌల్ రైస్ తీసుకోండి. సేమ్ అక్కడనే మీరు ఏమంటాం కర్రీస్, చికెన్ తింటారా నో ప్రాబ్లం, బట్ నాట్ ఆయిల్లో ముంచింది అయితే వద్దు. కర్రీస్ ఆలు అంటే ఆలు, చపాతీ ఒక 1 చపాతీ. వెయిట్ లాస్ కిందకే కాబట్టి మీరు క్యాలరీస్ నాకు అసలు అవసరం లేదు అని అన్నారు అనుకోండి, ఒక బౌల్ రైస్ తీసుకోండి, కర్రీస్లో తినండి చాలు. ఎనీ కర్రీ అవి కర్రీస్ ఒక 2-3 ఉంటే ఇంకా మంచిది. దాంతోపాటు మళ్ళీ ఒక ఎగ్ తింటారా, ఫ్రూట్ తింటారా మీ ఇష్టం. మధ్యలో స్నాక్స్ సేమ్ స్ప్రౌట్స్ అవే యాడ్ చేయండి, నట్స్. ఇవన్నీ ఏంటంటే ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్. ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాట్స్. అందరు ఏమనుకుంటారు, నెయ్యి తింటే లావ్ అవుతాం అనుకుంటారు. నెయ్యి ఈజ్ ఎ న్యాచురల్ ఫ్యాట్ బర్నర్. 1 స్పూన్ గీ కూడా తింటూ ఉంటారు చాలామంది సెలబ్రిటీస్, వాళ్ళ వీడియోస్ కూడా షేర్ చేస్తుంటారు కదా. బట్ దాని మీద కూడా చాలా ట్రోల్స్, అంటే లైక్ అది వర్కౌట్ అవ్వదు, గీ ఈజ్ గీ ఎట్ ది ఎండ్, అది ఫ్యాటే అని అంటారు కదా. సో మనము సైన్స్ బేస్డ్ చూసినా, మన ఇండియన్ కల్చర్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా నెయ్యి వెయిట్ తగ్గడానికి తింటారు, వెయిట్ పెరగడానికి తింటారు. వెయిట్ పెరగడానికి ఎందుకంటే క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తున్నాడు కాబట్టి దీంతోపాటు క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తారు. అండ్ గీ ఈజ్ అ న్యాచురల్ ఫ్యాట్ బర్నర్, వెరీ గుడ్ ఫ్యాట్ బర్నర్. మీరు కావాలని అంటే అందరు సెలబ్రిటీస్ తింటారు కదా, మరి వాళ్ళు ఎందుకు లావలేరు? మీరు ఇంత ట్రోల్ చేసినా కూడా వాళ్ళు ఎందుకు లావలేరు? అండ్ బుల్లెట్ కాఫీ ఈజ్ ఆల్సో సేమ్. ఇవన్నీ జస్ట్ మీకు ఒక ఏమంటామో చిట్కా లాగా, కొంచెం ఎనర్జీ బూస్టర్స్ లాగా నేను ఉండొచ్చు, కొంచెం ఒక హెల్ప్ వస్తుంది అన్నట్టు. ఓకే. అండ్ డిన్నర్ సేమ్. డిన్నర్ కొంచెం తక్కువ తినండి వెయిట్ లాస్లో. తినకపోయినా పర్లేదా? లేదు, తినాలి. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీకు ఎవరైనా కూడా మేడం ఇవి తినొద్దు, ఇక అక్క నువ్వు ఇవి తినకు, రాత్రి ఏం తినకుండా వండుకో అన్నారు అనుకోండి, ఒక్కటే ముచ్చట దండం, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. ఓకే, తినాలి. ఎవరైనా తినొద్దు అని అంటే పక్కకు పంపించేసి ఫ్యాట్తోనే పోయాలి, బయటికి పంపించి డోర్ పెట్టుకొని తినొచ్చు మనం హ్యాపీగా. సూపర్. ఎస్, మీ గురించి తెలుసుకుందాం, చిన్న బ్రీఫ్, అంటే చూసే వాళ్ళందరి కోసం. అది స్పోర్ట్స్ లైఫ్ వచ్చేసి స్టార్ట్ అయింది 5th class నుంచి. రెసిడెన్షియల్ హాస్టల్ ఎలా ఉంటుందని అంటే ఒక ప్రాపర్ టైమింగ్
ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలా ఒక 8 hours నువ్వు చదువుకుంటున్నావు అంటే మినిమం 2-3 hours మేము స్పోర్ట్స్కి ఇచ్చేస్తాం. సో ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసి మేము 4:30కి లేస్తాం. సో అప్పుడు 1 hour, ఈవినింగ్ ఒక 2 hours స్పోర్ట్స్కి. మాకు వర్షాకాలము, చలికాలం, ఎండాకాలం నో డిఫరెన్స్. అక్కడ నుంచి వెళ్ళి స్పోర్ట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా చదువు ఎలాగో చదువుతాం, దాని టైం దానికే ఉంది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం దీని టైం దీనికే ఉంది. సరే ఉంది కదా అని చెప్పేసి ఇంకా కబడ్డీ స్టార్ట్ చేయడం, వాలీబాల్ ఆడడం, ఖోఖో, బాస్కెట్బాల్. ఇంకా మాకు అక్కడ ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మన పర్సనాలిటీని బట్టి, మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం అన్న దాన్ని బట్టి మనం ఒక గేమ్లో ట్రై చేపిస్తారు. ఇప్పుడు నేను హైట్ ఉన్నాను, హైట్ ఉండి మంచిగా ఉన్నాడు కదా, వాలీబాల్కి బాస్కెట్బాల్కి వన్కి వస్తాడు, లెట్ హిమ్ ట్రై అన్నట్టు ఒకసారి ట్రయల్స్ చేపిస్తారు. ఫస్ట్ ట్రైనింగ్స్ అన్ని ఇప్పించిన తర్వాత చేస్తున్నాడా లేదా అని. ఓకే, వర్కౌట్ అయిందని అనుకోండి, అందులో నుంచి ప్రొఫెషనల్గా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, లేదు హైట్ ఉన్నాడు కానీ స్పీడ్ రావట్లేదు, అజిలిటీ ట్రైనింగ్స్ లేదు, మూమెంట్స్ లేదు, ఫ్లెక్సిబిలిటీ కూడా కష్టం ఉందని అంటే మళ్ళీ నెక్స్ట్ వేరే గేమ్స్ కానీ. సో అట్లా 5th, 6th ఐ వెంట్ టు 1 స్టేట్ ఛాంపియన్షిప్. కబడ్డీలోనే వెళ్ళాను. ఓకే, కబడ్డీలో చిత్తూరుకి వెళ్ళాము మేము. అక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్ని రిప్రజెంట్ చేసాం. వావ్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ అది. అప్పుడు ఇంకా మా డాడీకి చెప్పినాను. మా డాడీ ఉండి, అదేంటి నువ్వు పోయి సంవత్సరం అవుతుంది కదా, అప్పుడే స్టేట్ ఛాంపియన్షిప్ ఏంది. అక్కడ నుంచి ప్రైజ్ తెచ్చుకోవడం ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఒక్కొక్క షెల్ఫ్ నిండిపోతుంది. ఇంకా ఇయర్కి ట్రాఫీస్కి వస్తున్న కొద్దీ మధ్యలో ఎన్సీసీ టచ్ అయిపోతుంది, ఏ సర్టిఫికేట్కి. 9th, 10th వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్. అప్పుడు నేను వేరే ఇన్స్టిట్యూట్కి షిఫ్ట్ అయిపోయాను. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉంటుంది, ఏది మన కరీంనగర్లో. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ మొత్తం ఓన్లీ చదివే. ఎట్లనంటే మొత్తం బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. నువ్వు బ్రైటేనా? ఇక అందుకే సీట్ వచ్చేసింది, అందుకే అడ్మిషన్ వచ్చింది. ఓకే, ఇది నాకు వెళ్ళాలని లేకుండే, మా డాడీ రాపించినాడు బలవంతంగా. సరే ఇక్కడ ఉంటే వీడు ఆటలనే ఉంటాడు, మళ్ళీ చదువుకోడు. బట్ నీ మనసు అంతా స్పోర్ట్సే. ఎందుకంటే మనకు ఒకటి నచ్చిందంటే ఇంకా అందులోకి వెళ్ళిపోతాం. ఇక కరీంనగర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 8 months దాకా నో గేమ్స్. ఇంకా చదువు మనకు రాలేదు, మనం ఫెయిల్. ఫస్ట్ యూనిట్, క్వార్టర్లీ అన్నీ ఫెయిల్. మా డాడీ కాల్ చేసి తిట్టారు ఫుల్. ఇట్లా అయితే కాదు బేటా నువ్వు. అంటే గ్రౌండ్ మొహం చూసిందే లేదా 8 months? గ్రౌండ్ మొహం క్రిటికల్ అంటే చాలా కష్టంగా ఉండేనా? అంతే, ఫుల్ కంజెస్టెడ్గా అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ లేస్తే ఐ వాంట్ ద ట్రైనింగ్, ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ, నేను ఉరికినప్పుడు బాడీ నుంచి హీట్ జనరేట్ కావడం కానీ, దీని తర్వాత నాకు డే మంచి అనిపిస్తుంది. ఇది ఒకటేసారి లేకపోయేసరికి 8 months ఏదో జైల్లో ఉన్నట్టు అనిపించేసింది. అదే ఇంకా ఫుల్ ఆలోచన, ఎక్కడ ఆడుకోవాలని. క్లాస్ రూమ్లో పుషప్స్ చేయడము, బెంచెస్ని లేపడము, మనకు అల్మిరాస్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి మటుకు పుల్అప్స్ చేయడము. ఇది ఎట్లా ఉందంటే దేవిశ్రీ ప్రసాద్ గారు బెంచ్ మీదే తబలా వాయించడం ఇవన్నీ చేశాడు, అది గుర్తొస్తుంది నాకు. సేమ్ అలాంటిది. ఇంకా ప్యాషన్ ఉందని అంటే మనము ఇప్పుడు ఎక్కడ పడేసినా కూడా మాకే ఉంటుంది. అట్లనే చేసుకుంటుంటే తర్వాత మాకు పీడీ సార్ వచ్చారు, ఫిజికల్ డైరెక్టర్. ఆయన ఇంకా బయట ఒక పెద్ద గ్రౌండ్ ఉంటే ఇది ఎందుకు ఖాళీ చేయడము, ఉన్నారు కదా నేషనల్ ప్లేయర్స్, వాళ్ళని కూడా తీసుకుంటా, నేను వాళ్ళని ట్రైన్ చేస్తా అని చెప్పేసి గ్రౌండ్ అంతా ఖాళీ చేసి. ఫీలింగ్ ఏంటి ఒక పీటీ సార్ని చూసినప్పుడు? ఆయన మాకు పెద్ద దేవుళ్ళకే కనిపించాడు. మొన్ననే వెళ్ళొచ్చాం కరీంనగర్కి, స్పెషల్లీ ఆయన గురించి. ఆయన మాకు దేవుడు అప్పుడు. ఎందుకంటే అక్కడ చదివే వాళ్ళకన్నా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పొచ్చు, ఏ సౌండ్ బాడీ లివ్స్ ఇన్ ఏ సౌండ్ మైండ్ అని ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఇప్పుడు మేము ఎంతైతే ఆడతామో మాకు చదువులో కూడా అంత ఈజీగా ఎక్కేస్తుంది. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మనం ఇంట్రెస్ట్ పెట్టాము అంతే. ఓకే, సో మేము ఎంతైతే చదువుకుంటామో అంతే ఆటలు ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మనం గ్రౌండ్కి వెళ్ళాలి, డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour, ఫుల్ ఫన్. వీఆర్ వెరీ హ్యాపీ. మై స్టడీస్ గాట్ బెటర్. నేను కూడా కొంచెం చదవడం మొదలుపెట్టాను. దాని తర్వాత 10th class కూడా అందరు నేను ఫెయిల్ అవుతానే అనుకున్నారు. ఐఎమ్ వెరీ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి అందరు నేను ఫెయిల్ అయిపోతాను. మా డాడీ అందరు ఫిక్స్ అయిపోయినారు. వచ్చిందా లేదా ఇప్పుడు మ్యాథ్స్? ఐ గాట్ వెరీ గుడ్ గ్రేడ్. 8+16 8+ అట్లా అడగద్దు. ఇప్పుడు నేను అడిగిన చెప్పాలంటే నాకు కూడా ఆన్సర్ తెలియాలి కదా, నో ప్రాబ్లం. అలానే ఏం లేదు. ఇప్పుడు 8+16 అనేసరికి 24, 25 ఏదో ఒకటి చెప్పేస్తాను నేను. బికాస్ ఈ మ్యాథ్స్ కోసం నేను అబాకస్ క్లాస్కి వెళ్ళాను. ఓకే, నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతానని చెప్పి. తర్వాత మ్యాథ్స్ 10th grading వచ్చేసరికి 8.5 వచ్చింది. సో ఇంట్లో అందరు షాక్.
వీడేంటి పాస్ అయిపోయినాడు, ఫెయిల్ అయిపోతే ఇంక డబ్బులు కట్టాలనుకున్నాం కదా అది అని మాకు ఫుల్ ప్లాన్స్ ఉండే. డిసప్పాయింట్ అయిపోయారా ఇంట్లో? వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారో లేదో కానీ నేనైతే హ్యాపీ, అరే చాలు ఆటలే కాదు చదువులో కూడా ఉన్నామని. ఇంటర్మీడియట్ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఒకటి అదే ట్యూషన్ కలవడానికి వెళ్ళాము అప్పుడు నేషనల్స్కి. అక్కడ మ్యామ్ దగ్గర కొంచెం ట్రైనింగ్ కోసం అని వెళ్ళాము. నేషనల్లో ఒక 8 times జావ్లిన్ త్రోలో ఏమంటారు నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చారంట. అప్పుడు నాకు తెలియదు ఆయన 8 times నేషనల్ ఛాంపియన్షిప్ అని. ఆయన వచ్చేసి ఇంకా ఫుల్ హైప్ గ్రౌండ్ అంతా. ఆయన ఒక 62 meters వేస్తున్నాడు. నేను స్టేట్లో వేసిందే 58, ఈజీగా వేస్తున్నాడు ఆయన. ఇంకా నేను కూడా ట్రై చేస్తుంటే లాస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చినారు. సో దట్ ఈస్ అ డిసైడింగ్ మ్యాచ్ ఫర్ అస్ తెలంగాణ స్టేట్కి. ఇప్పుడు నేను వేసి ఆయన ఓడించాను అనుకున్నా. ఐ మీన్ ఆయనకంటే ఫస్ట్ వచ్చిందని అంటే ఐ గోట్ ఎ ఛాన్స్ టు గో ఫర్ నేషనల్స్ కేరళలో కోజికోడ్లో. ఇంకా డిసైడింగ్ నాతో పాటు వచ్చిన మా హాస్టల్లో స్కూల్ రెసిడెన్షియల్ రిప్రజెంట్ చేసే వాళ్ళందరికీ మెడల్స్ వచ్చాయి గోల్డ్. నేను ఒక్కనే మిగిలిన ఫుల్ ఇంకా భయం, స్వెట్టింగ్, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకేదైతే అయిందని చెప్పేసి వేసేసినాం. ఐ గోట్ ఫస్ట్. వావ్. బట్ జావ్లిన్ త్రో అసలుకి అంటే డిఫరెంట్ పిక్ కదా? వెరీ డిఫరెంట్ పిక్. సో అసలుకి ఎట్లా తెలుసు నీకు జావ్లిన్ త్రో అన్నది ఒకటి ఉంది, మనం అది ప్లే చేయవచ్చు, అందులో ఒక ఫన్ ఉంటుందని? హౌ డూ యూ నో? ఇది నాకు 9th class వెళ్ళినప్పుడు వచ్చింది, కరీంనగర్కి వెళ్ళినప్పుడు. దెన్ ఐ గాట్ టు నో దట్ దేర్ ఆర్ అదర్ ఈవెంట్స్ ఆల్సో అని. లైక్ 100 meters రన్ అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ గేమ్స్ అనేవి ఒకటి ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ టీమ్ స్పోర్ట్స్ కాకుండా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయని అక్కడ తెలిసింది. అక్కడ టీమ్ స్పోర్ట్స్ ఆడుతున్న కొద్దీ ఇంకా మీకు తెలిసిందే ఈ స్పోర్ట్స్లో మనం సెలెక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ పాలిటిక్స్ కానీ ఇన్నర్ పాలిటిక్స్ ఏవన్నీ ఉండని అవన్నీ అవుతూనే ఉంటాయి. ఇలా అవ్వదని చెప్పేసి నేను కొంచెం షిఫ్ట్ అయినాను ట్రాక్ అండ్ ఫీల్డ్కి. 100 metersలో చాలామంది ఉన్నారు ఇయర్స్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ హ్యాండ్ పవర్. ఓకే. సో మా పీటీ సార్ వచ్చి స్టామినా, స్ట్రెంత్ కూడా ఉంది. స్ట్రెంత్ స్పీడ్ రెండు ఉన్నాయి. ఓకే. ఆయన ఏమన్నారు ఒకసారి, షార్ట్ పుట్ చేస్తావా అని అన్నారు. ఈజీగా వచ్చింది, నీకు షార్ట్ పుట్ వచ్చింది కదా, బట్ నువ్వు ఎలాగో పెద్దగా లేవు, జావ్లిన్ త్రో ట్రై చేయాలి అన్నారు. ప్రాక్టీస్ చేసి వెళ్ళాను, ఇంకా అలానే కంటిన్యూ అయిపోయింది. అక్కడ నేషనల్లో మెడల్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఫస్ట్ టైం నేషనల్లో అంటే ఇక పీటీ ఉషా గారు మీకు తెలిసిందే, హోల్ ఇండియాని రిప్రజెంట్ చేసి అందరినీ ఒక ప్రౌడ్ లెవెల్లో పెట్టినాము. మేడం వాళ్ళ అకాడమీలో ఐ గాట్ మెడల్. సో ఇట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇంకా మేడం కింద ట్రైనింగ్ తీసుకొని బాడీ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఇంకా అందులోనే ఉన్నాయి. అక్కడ నుంచి నేర్చుకుంటూ డిగ్రీలో మళ్ళీ మన ఇంజురీస్ అన్ని తప్పించుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. వండర్ఫుల్. బట్ ఈ జావెలిన్ త్రో మీద ఏ సినిమాలు రాలేదు టిల్ నౌ. అండర్ రేటెడ్ గేమ్స్ కదా ఇవన్నీ, దీనికి ఎక్కువ స్పాన్సర్షిప్స్ ఉండవా? సో ఇప్పుడు నేను కూడా ఇంటర్మీడియట్ తర్వాత కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే స్పాన్సర్షిప్స్ చాలా తక్కువ. ఇప్పుడు అదే మీరు క్రికెట్ తీసుకోండి, మనది ఏమంటాం కబడ్డీ ఉంది ఇప్పుడు లీగ్, రీసెంట్గా చాలా అయిపోయింది, దానికి కూడా ఫుల్ స్పాన్సర్స్ వచ్చేసినారు. అవును. ఇప్పుడు అలాగే ఇంటర్నల్గా ఇప్పుడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో వేసి అక్కడ ఏదో కూర్చోకపోతే ఇప్పటికీ ఆ జావెలిన్ త్రో ఉందని కూడా తెలియదు. అవును. ఒకప్పుడు నేను జావెలిన్ వేస్తా అంటే అదేంటి అని అంటారు. అప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది, ఒక బల్లెం ఉంటుంది 800 grams 500 grams అల్యూమినియంతో, దాన్ని పట్టుకుని మేము ఇసిరేయాలంటే ఏంటి గడ్డపారలు ఇసిరేస్తావా అని అంటారు అంతే. ఇప్పుడు అందరికి తెలుసు జావెలిన్ త్రో అంటే ఓ నీరజ్ చోప్రా, సేమ్ అంతే. ఓకే. స్పాన్సర్షిప్ లేదైతే మనం ముందుకు పోలేము. సో జావెలిన్ త్రో ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే బేసిక్స్ తెలియని వాళ్ళకి చెప్పాలంటే, ఈవెన్ ఐ డోంట్ నో, సో ఎలా ఉంటుంది అది? జావెలిన్ త్రో మనకి 2 meters 1.5 meter 1 meter నుంచి అంటే ఏజ్ కేటగిరీ నుంచి వస్తుంది. అది సేమ్ గ్రామ్స్లలో వెయిట్ కూడా సేమ్, అది కూడా అంతే. ఏదైనా ఏజ్ ఉంటుందా పర్టికులర్గా ఈ టైం నుంచి స్టార్ట్ చేయాలి అని? లేదు, అన్ని స్పోర్ట్స్ సేమ్ మనకు Under 12 Under 14 Under 18 అన్ని గేమ్స్ మనం ఎట్లయితే స్టార్ట్ చేస్తామో ఇవి కూడా అంతే. కాకపోతే ఏంటంటే మనకి ఏ ఏజ్లో మనకు తెలిసింది అన్నదే ఇంపార్టెంట్. నాకు చాలా లేట్గా తెలిసింది ఇంటర్మీడియట్. అదే నేను నా 5th class నుంచి వెళ్ళి ట్రాక్ అండ్ ఫీల్డ్లోనే ఉంటే చెప్పలేను ఈ పార్టీకి ఐ మైట్ హావ్ రిప్రజెంటెడ్ ఇండియా ఆల్సో విత్ స్పాన్సర్షిప్స్. అండ్ ఆల్సో ఎన్సీసీ స్టూడెంట్. ఇక్కడ అఖిల్కి నాకు సిమిలర్ క్వాలిటీ ఏంటంటే మనం కూడా ఎన్సీసీ స్టూడెంట్ అనమాట. ఎన్ని సర్టిఫికేట్స్ అఖిల్? 3 ఉన్నాయి, ఏబిసి.
3 ఉన్నాయి. స్కూల్లో సేమ్ అక్కడే ఎన్సీసీ చేసాము. సో మళ్ళీ డిగ్రీకి వచ్చిన తర్వాత అక్కడ కూడా బిఎన్సీ కంప్లీట్ చేసి మన లోకల్ రిపబ్లిక్ డే క్యాంప్ ఉంది కదా, అప్పుడు మన కేసీఆర్ గారు ఉండే, ఆయన ఉన్నప్పుడు ఐ వాజ్ లీడింగ్ వన్ కంటిజెంట్ యాజ్ ఎ పరేడ్ కమాండర్. ఓకే. దాని తర్వాత మళ్ళీ నేషనల్ లెవెల్ మన మోడీజీ గారు ఉన్న దగ్గరికి ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ కూడా ఒక కంటిజెంట్ లీడ్ చేసుకున్నాం మనం, ఆర్డీసీ 2019లో. ఓకే. హౌ వాజ్ దట్ లైఫ్, క్యాంపింగ్ అండ్ ఆల్? అది ఎట్లా ఒక్కసారి మనం ఆ క్యాంపింగ్లో పోయేసి వచ్చినాం అంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఏం బిల్డ్ అవుతుంది అంటే నన్ను ఎక్కడన్నా పడి నేను బతికేసి బయటకు వస్తాను. బిగ్ బాస్ ఈ స్మాల్ థింగ్ అనిపిస్తుంది. బిగ్ బాస్ వాళ్ళు నీకు ఫెసిలిటీస్ ఇచ్చి నీకు బతకనంటారు. ఇప్పుడు క్యాంప్లో నాకు అంత మంచి ఏసీ, వేడి నీళ్ళు, వాష్రూమ్స్ అవన్నీ ఉంటే నేను ఇంకా మంచిగా ఉంటుండే. ట్రూ. అదేందో ఒక గుడిసేస్తారు, గుడిసేసి నువ్వు ఇట్లా బతుకు. ఒక గోలేమంటే తెలుసు కదా, హౌసింగ్, అందులో కొన్ని నీళ్ళు ఉంటాయి, అవి నైట్ అంతా అందులో మంచు పడుతుంది, చల్లగా ఉంటాయి. హార్డ్లీ మాకు ఒక 1 or 2 hours నిద్ర. పొద్దున్న లేసి ఆ చల్ల నీళ్ళు మీద పోసుకుంటే బొక్కలన్నీ ఇట్లా గట్టిగా అవుతాయి. అవును. ఎండకు నిలబడాలి 3-4 hours స్ట్రైట్. ఇంకా పరేడ్ అంటారా, అమ్మో, నాన్ స్టాప్ చేస్తూనే ఉండాలి. పర్ఫెక్షన్. ఏదన్నా చేస్తే వాట్ డూ యూ కాల్ దిస్, మొత్తం తిరిగిపిస్తారు కదా గ్రౌండ్ అంతా. రోలింగ్. పొరుగు దండాలు కూడా పెట్టిస్తారు, ఆ రైఫిల్స్ పట్టుకొని పైకి లేపి ఎండకు. మొత్తం ఫుల్ పెయిన్స్ వస్తాయి, చాలా పెయిన్స్ ఉంటాయి. మీరు నా పిక్చర్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఎన్సీసీలో ఉన్నప్పుడు ఇలా వదిలేరు అనుకోండి, ఎగిరిపోతారు రా బాబు ఈడ అన్నట్టు అనిపిస్తుంది. ఈ కాలర్ బోన్స్ కనిపిస్తావు, చీక్ బోన్స్ బయటికి. అసలు తింటాడా వీనికి, అసలు మాల్ న్యూట్రిషన్ ఏంటి, వీరికి ఏమైనా డిసీజ్ ఉందా అంటారా. అండ్ క్యాంపింగ్లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. వర్షం, ఎండ ఉంటుంది, వర్షం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. టెర్రఫిక్ అనిపించేది ఏది, రెయినీ సీజన్ ఆర్ సమ్మర్? టెరిఫిక్ అంటే రెయినీ అండి. రెయినీ కదా, తెలుసు. సమ్మర్ టెంట్లన్నీ ఎగిరిపోయేవి. సమ్మర్లో ఎంత ఎండ ఉన్నా కూడా క్యాంప్లో మనకి చెట్లు ఉంటాయి, కానీ వర్షానికి టెంట్లు ఎగిరిపోతాయి, వాటర్ అంతా టెంట్ కిందకి వస్తుంది, అండ్ మనం తీసుకెళ్ళిన లగేజ్ అంతా పచ్చి అయిపోతుంది. నెక్స్ట్ డే పరేడ్కి మళ్ళీ అవే వెట్టున్న క్లోత్స్ అవి వేసుకోవాలి. నాకు గుర్తుంది, రైనీ సీజన్ మనకి టెంట్ పక్కన కాలువలు ఉంటాయి కదా, అంటే ఎప్పుడు తవ్వుతూనే ఉంటాం కదా మనం, అది క్లీనింగ్ కానీ అదంతా బాగా గుర్తున్నాయండి. ఒక రోజు ఫుల్ వాన, ఆల్మోస్ట్ మొత్తం ఉరుములు, మొత్తం నెక్స్ట్ డే అందరు వెళ్ళిపోవడానికి ప్లానింగ్ చేస్తున్నారు. మనం ఏమైనా అక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాం, ఇంటికి వెళ్ళడం కంటే బెటర్. జస్ట్ టెంట్లో నుంచి ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఇట్లా పడుకుంటాం కదా, లాస్ట్ అనమాట ఓపెనింగ్ డోర్ దగ్గర, అంటే డోర్ కాదు ఆ కర్టెన్ దగ్గర, ఇట్లా ఓపెన్ చేస్తే పక్క నుంచి ఒక వరదలాగా వెళ్ళిపోతున్నాయి వాటర్. ఏమన్నా ఎక్స్పీరియన్సా, అప్పుడు చూస్తే భయం వేసింది, కానీ నెక్స్ట్ డే అసలు సూపర్ అనిపిస్తుంది కదా. అది మళ్ళీ దొరకదు మనకు అటు. అందరితో ఫ్రెండ్స్తో కలిసి ఒక క్యాంపింగ్కి పోయినట్టే ఉంటుంది. ఆ వర్షంలో రావడం, బట్టలు ఆరేసుకోవడం, ఆ వారేదా కూకోవడం, అది కూర్చోవాలి, మళ్ళీ ట్రైనర్ వచ్చి అదే పచ్చి ఉన్న బట్టల పైన ఆయన కొడతారు. ఆ పనిష్మెంట్స్ అట్లనే ఉంటాయి. అంటే మీరు ఎక్కువ పనిష్మెంట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. లేదు, అంటే అమ్మాయిలో కొంచెం తక్కువ పనిష్మెంట్స్ కదా, అబ్బాయిలకైతే రాడు అయిపోతుంది. నాకు ఇంకా ఉన్నాయి వార్తలు. సీరియస్లీ? యా, ఇంకా మేము ఆర్డీసీ చేసినాం కదా, అక్కడ మాకు రెస్ట్ ఉండదు. ఇంత కేన్ ఉంటుంది ఒకటి, మీరు చూసే ఉంటారు, డ్రిల్ ఇంకా ఇక్కడే పెట్టుకుంటాడు సంకలం, దొరికిందా తీయాలి వేయాలి. ఏది మనం మొలకలేస్తాం కదా, సేమ్ అంతే. అక్కడ స్పేస్ ఉంది, ఆ అబ్బాయికి వేసే అన్నట్టు వేసేస్తారు, తీయాలి వేయాలి. ఓకే. యూ హ్యావ్ ట్రైన్ సో మెనీ పీపుల్ ఐ గెస్. సో అందులో టాప్ సక్సెస్ఫుల్ అయిన, అంటే హెవీ వెయిట్ నుంచి తగ్గించడం కానీ అలాంటిది ఏమైనా సక్సెస్ స్టోరీస్ అంటే టాప్ అని ఏం లేదు. చాలా మంది 125 kgs ఇస్ మై టాప్. అంత 125 kgs ఉన్న వాళ్ళు ఒక 3 people వచ్చారు, ఒకేసారి రాలేదు, ట్రైనింగ్లో మధ్యలో. దే కేమ్ టు 90 to 80 kgs. అది కూడా నేను తొందరగా ఏం చేయలేదు, నేనేమి ఇట్లా నా దగ్గరకు వచ్చేసాయి, నేను ఎమ్మటే తక్కువ చేస్తాను. ఇట్స్ వెరీ లాంగ్. వీడియోస్ చూస్తుంటే బాగా టీజ్ చేసి కట్టబట్టుకొని చేపిస్తున్నట్టే అనిపిస్తాయి. అంతే కదా. ఇప్పుడు స్ట్రిక్ట్ ట్రైనింగ్ అంటే స్ట్రిక్ట్. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ దగ్గరకు వచ్చినప్పుడు నేను మజాక్ చేస్తే మీరు మజాక్ తీసుకుంటారు. సర్లే, ఇప్పుడు చాలా మంది ఏమంటారు, సార్ నాకు ఇవాళ చేయబోద్దు అవ్వట్లేదు అని అంటే, ఓకే మేడం, నో ప్రాబ్లం, ఎందుకంటే నువ్వు నాకు పైసలు ఇస్తున్నావు, అయిపోయింది, మై జాబ్ ఇస్ డన్. కరెక్టే. ట్రైనింగ్ నువ్వు తీసుకోవాలి, ఫోర్స్ చేయాల్సిన పని మీకే ఉంటుంది. అది వాళ్ళ ఇంట్రెస్ట్ తో వచ్చి వాళ్ళే మీకు డబ్బులు ఇచ్చి నాకు నేర్పియండి అంటే, తర్వాత నేను చేయను అంటే
ఓకే మ్యామ్, నో ప్రాబ్లం అంటారు. బట్ నాకు ఎట్లా ఉంటుంది అంటే, యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్, ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ సమ్ టైమ్, దానికి ఒక వాల్యూ ఉంటుంది. యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ వేస్టింగ్ మై టైం. అంటే నేను ఒక 1 hour నీ ట్రైనింగ్కి ఇస్తున్నాను అంటే ఆ 1 hour నీ తిప్పి తీస్తా అంతే. అంతే, అఖిల్తో పెట్టుకుంటే అట్లా ఉంటుంది అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ అస్ టైమ్ అండ్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ ప్యాషన్ ఇట్లానే కంటిన్యూ చేస్తూ ఉండాలని. షూర్ షూర్. ఏమన్నా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ టు కావ్య గారు. నెక్స్ట్ మీ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ ఒకసారి సార్ట్అవుట్ చేసేస్తారు. ఎస్, ఏ టాపిక్ మీద మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో ఒక వీడియో చేయాలనుకుంటున్నారో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్ పెట్టండి. విల్ డూ ద వీడియో ఆన్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి ఫిట్నెస్కి రిలేటెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కావ్య సైనింగ్ ఆఫ్. బాయ్.